డైరెక్షన్ ఫీల్డ్ లోకి రావడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది ఆర్టిస్ట్ అవ్వాలని. అయితే కాకుంటే ఏంటంటే కొన్ని పరిస్థితులు బట్టి కాదు, ఇది కాదు ఇది వాడాలన్నది నేర్చుకున్నా. వచ్చిన తర్వాత వచ్చింది 2013లో రీస్టార్ట్ చేశానన్నారు కదా సార్, అప్పుడు ఏ విధంగా కెరీర్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు? ఆ టైంలో ఏమైందంటే ఏదో తెలియని ఒక పురుగు ఒకటి కరిచింది బాడీకి. కరిచిన తర్వాత మొత్తం బాడీ డెడ్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇది మొత్తం 1 year బెడ్ మీద ఇట్లనే ఉంది. 1 year సాంగ్ రాసుకుంటారు సార్, అవును. బట్ పాడడానికి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు కదా, అది కూడా మీరు ఇవ్వరని తెలిసి. అట్లే లేదు కానీ ఇక్కడ కొంచెం ఇలా అయినా మొత్తం ఇలాగనే ఉంటుంది. ఇండస్ట్రీలోని ప్రాబ్లం అదే. రైట్, సారథి స్టూడియోలో మనం ఓపెన్, రాన్నపూర్ణలో ఓపెన్, అక్కడ ఓపెన్ చేస్తాం, వచ్చేది మన వాళ్ళంతా. ఆయన ఇక్కడ ఓపెన్ చేసి ఉంటారు. ఈ డైరెక్షన్ ఫీల్డ్ లోకి రావడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది ఆర్టిస్ట్ అవ్వాలని. అయితే కాకుంటే ఏంటంటే కొన్ని పరిస్థితులు బట్టి కాదు, ఇది కాదు ఇది వాడాలన్నది నేర్చుకున్నా. వచ్చిన తర్వాత వచ్చింది 2013లో రీస్టార్ట్ చేశానన్నారు కదా సార్, అప్పుడు ఏ విధంగా కెరీర్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు? ఆ టైంలో ఏమైందంటే ఏదో తెలియని ఒక పురుగు ఒకటి కరిచింది బాడీకి. కరిచిన తర్వాత మొత్తం బాడీ డెడ్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇది మొత్తం 1 year బెడ్ మీద ఇట్లనే ఉంది. 1 year సాంగ్ రాసుకుంటారు సార్, అవును. బట్ పాడడానికి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు కదా, అది కూడా మీరు ఇవ్వరని తెలిసి. అట్లే లేదు కానీ ఇక్కడ కొంచెం ఇలా అయినా మొత్తం ఇలాగనే ఉంటుంది. ఇండస్ట్రీలోని ప్రాబ్లం అదే. రైట్, సారథి స్టూడియోలో మనం ఓపెన్, రాన్నపూర్ణలో ఓపెన్, అక్కడ ఓపెన్ చేస్తాం, వచ్చేది మన వాళ్ళంతా. ఆయన ఇక్కడ ఓపెన్ చేసి ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. నేను మీ పావని. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎన్ఆర్ రెడ్డి గారు. ఎన్ఆర్ రెడ్డి గారి కోసం చెప్పాలి అంటే అతను ఒక డైరెక్టర్ గానే ప్రతి ఒక్కరికి తెలుసు. అతను చేసిన మూవీస్ లో ది బెస్ట్ అన్నది ఉన్మాది, అలానే దగడ్ సాంబా. ఈ 2 మూవీస్ కి కూడా మంచి డైరెక్షన్స్ తో మూవీస్ అనేది రిలీజ్ అయ్యాయి. అవి మంచి హిట్ కూడా అయ్యాయి. సో ఈ రోజు చాలా విషయాలు, అంటే ఒక డైరెక్టర్ గానే కాకుండా మన సార్లో చాలా కోణాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటి అనేది సార్ నోటితోనే ఈ రోజు విందాం, పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డైరెక్టర్ గానే మాకు తెలుసు. సో అది కాకుండా ఇంకా మీకోసం పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాం. సో దాని గురించి మీరు మాకు అలానే మా ప్రేక్షకులకు కూడా పూర్తి వివరాలు అంటే ఏంటి, లైక్ మీ స్కూలింగ్ కానీ, నెక్స్ట్ మీరు డైరెక్షన్ ఫీల్డ్ లోకి ఏ విధంగా వచ్చారు, మీ కాలేజ్ ఏ విధంగా జరిగింది, ఎక్కడ చేశారు, అసలు ఈ డైరెక్షన్ ఫీల్డ్ లోకి రావడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే చాలా పిచ్చి. ఓకే. స్కూలింగ్ లో ఉన్నప్పుడే చాలా సినిమాల కోసం, అప్పుడు మా ఊళ్ళో కొంచెం పల్లెటూరు మాది, బాగా సినిమా చూడాలంటే లారీలు ఎక్కిపోవాలి. నైట్ షోకి లారీల పైన ఎక్కి 50 kilometers వెళ్ళి సినిమా చూసి తన్నులు తిని లారీ పైన పడి ఎన్నో చేసుకున్నాం. అంత పిచ్చి సినిమా అంటే. నాకు ఎందుకు చిన్నప్పటి నుండి యాక్చువల్గా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది ఆర్టిస్ట్ అవ్వాలని. అయితే కాకుంటే ఏంటంటే కొన్ని పరిస్థితులు బట్టి కాదు, ఇది కాదు ఇది వాడాలన్నది నేర్చుకున్నా. వచ్చిన తర్వాత ఫేస్ కాదు బ్రెయిన్ వాడాలని. ఇంకా అప్పుడు నేను 93లో వచ్చా సినిమా ఇండస్ట్రీకి. తర్వాత 95లో మ్యారేజ్ అయింది. ఇంకా అయినా కొద్దిగా మ్యారేజ్ అయినాక ఫ్యామిలీ కష్టాలు అవి ఉంటాయి కదా, దాని కారణంగా నేను సినిమా ఇండస్ట్రీని కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చా. బాగా హైదరాబాద్లో ఉంటున్నా. బిజినెస్ లెవెల్లోకి వెళ్ళి కొంచెం బిజినెస్ చేసుకుంటూ, కొంచెం సంపాదించుకుంటూ, కొంచెం బాగా సెటిల్ అయినాక మళ్ళీ సినిమా ఇండస్ట్రీ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేశా. 2013లో మళ్ళీ చేశా. 2013లో మళ్ళీ స్టార్ట్ చేశా. మళ్ళీ అక్కడ నుండి ఇక సినిమాలు డైరెక్షన్ మొదలు పెట్టా అన్ని. ఓకే. 2013లో రీస్టార్ట్ చేశానన్నారు కదా సార్, అప్పుడు ఏ విధంగా కెరీర్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు? యాక్చువల్గా అంటే వేరే ప్రొడ్యూసర్, మా ఫ్రెండ్సే అంత ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏంటంటే అదే వాళ్ళు వీళ్ళెందుకు, రెడ్డి గారు మీరే చేయండి, మీ సినిమా మీకు అన్ని అవగాహన ఉంది కదా, ప్రతిదీ చేస్తారు కదా, మీరు చేయండి అని చెప్పి ఒక సినిమాని స్టార్ట్ చేసాం.
ఒక సినిమా స్టార్ట్ చేస్తే అది వైజాగ్లో షూట్ ఫస్ట్ స్టార్టింగ్లో. అది చేసేటప్పుడు ఏంటంటే అరకులో షూట్ చేస్తాం. ఆ టైంలో ఏమైందంటే ఏదో తెలియని ఒక పురుగు ఒకటి కరిచింది నాకు బాడీకి. కరిచిన తర్వాత మొత్తం బాడీ డెడ్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇది మొత్తం ఓన్లీ బ్రెయిన్ ఒకటి పని చేస్తుంది, తలగా పని చేస్తుంది. 1 year బెడ్ మీద ఇట్లనే ఉన్నా. 1 year 1 year ఈ చెయ్యి కూడా ఇట్లా వేసుకోవాలంటే ఎవరినైనా పిలవాలన్నట్టు. అలాంటి పొజిషన్ నుండి బయటపడ్డా. అప్పుడు మళ్ళీ అది పెద్ద వైరస్ వచ్చి మొత్తం అంటే ఓన్లీ లోపల బోన్స్ పైన స్కిన్నే, మజిల్స్ మొత్తం డెడ్ అయిపోయి అంతే తినేసింది మొత్తం, ఏం లేదు. అట్లా ఇంకా నా ఫ్యామిలీ, భార్య, పిల్లలు బాగా నా కింద పనిచేసి బాగా ఎట్టి పరిస్థితులైనా కోలుకుని రికవర్ చేయాలని వాళ్ళ తపన. మా అమ్మ, మా అన్నయ్య, మా ఫ్యామిలీ మొత్తం ఇది చేసి లేదురా నువ్వు ఎట్టి పరిస్థితులు నీదే రికవర్ అవుతావు, నువ్వేం వరి అవుతావు. ఆ రోజుల్లో ఒక 15 to 20 lakhs ఖర్చు అయింది. అయినా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే లైఫ్లో ఎవరి కోసమో బతకాలని. అంటే నా కోసం నేను కాదు కానీ ఎవరి కోసం బతకాలన్నది అప్పుడు నేర్చుకున్నా. అప్పటి వరకు నేనేదో చేయాలని, నేనేదో సాధించాలి, ఏదో చేయాలని. అది ఆ రోజు నాకు అనిపించేది కాదు, నేను నా కోసం బతికేది కాదు, చాలా మంది కోసం బతకాలి. ఎందుకంటే ఆ టైంలో ఎలా ఉందంటే 1 రూపీ నా దగ్గర లేదు నేను హాస్పిటల్లో పడేటప్పుడు. 2014 ఎస్ 2014 July 21 ఓకే. రికవర్ అయ్యి బయటకు వచ్చా. ఆ రోజు నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. యాక్చువల్గా నేను వైజాగ్ నుండి చెన్నై వెళ్ళాల్సి ఉండే. వీళ్ళంతా చూసి ఏదో జరిగిందంటే నేను ఇట్లా ఆ రోజు సాంగ్ జరుగుతుంది, మొత్తం వైట్ షర్ట్ వేసిన, మొత్తం బ్లడ్, షర్ట్ అంతా బ్లడ్ వచ్చింది, అంతా చూసుకోలేదు వెనక బ్యాక్ సైడ్. వీళ్ళు వచ్చి సార్ మీ షర్ట్కి ఏదో బ్లడ్ అంటున్నట్టుందంటే చూస్తే ఇటు నుండి బ్లడ్ వస్తుంది, ఏదో జరిగిందని చెప్పి పెద్దగా ఇది చేయలేదు. వీళ్ళంతా లేదు సార్ ఏదో ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఊరు వెళ్ళిపోదాం, హైదరాబాద్ వెళ్ళిపోదాం అని వీళ్ళు బలవంతం తీసుకొచ్చారు. అందరు కలిసి స్టాఫ్ అంతా. నేనేంటంటే లేదురా నాకు చెన్నై పని ఉంది వెళ్దాం అంటే, లేదు సార్ మీరు వచ్చండి అంటే తీసుకొచ్చారు. ఆ రోజు సరే అని చెప్పి హాస్పిటల్లో వచ్చిన వెంటనే ఇట్లా పడిపోయి ఒక్కసారి టోటల్గా ఇంకా మరి ఏది పని చేయదు, ఏళ్ళు కూడా ఇట్లా లేవట్లేదు, ఇట్లా ఏమవట్లేదు. ఇంకా సరే అని చెప్పి హాస్పిటల్ జాయిన్ చేస్తే ఆ రోజుకి ఎట్లా ఉందండి నా సిచ్యువేషను, అసలు డబ్బులు లేవు, వితౌట్ మనీ, అసలు అంత దేనిగా ఉన్నా. సరే అని వచ్చేసి ఏదో చేస్తే అంత పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు. సరే అని చెప్పి హాస్పిటల్ వేస్తే డాక్టర్ చెక్ చేసి మొత్తం చెకప్లు అన్నీ అయినాక ఆయన ఏమన్నాడంటే ఒక 15 lakhs ఖర్చు అవుతుంది, రేపటికి అరేంజ్ అవ్వాలి, అది కూడా ఈ ఇంజెక్షన్స్ వచ్చేసి లండన్లో తీసుకురావాలి. ఒక ఇంజెక్షన్ 1,18,000 ఆ రోజుల్లో. అట్లా 10 ఇంజెక్షన్స్ వాడాలి. అట్లా వాడితే కూడా 6 months గ్యారెంటీ ఇస్తా, దాని తర్వాత మనిషి ఉండడం, ఇది కన్ఫర్మ్ అట్లా చెప్పారు డాక్టర్. సరేలే అని చెప్పి ఇంకా మా మిస్సెస్ అంతే, సార్ మీరు డాక్టర్ కదా, మీరు బాగా చేసినంత వరకు మీ బాధ్యత, తర్వాత ఉంటారా ఏమవుతారా అన్నది దేవుడి నిర్ణయం, మీరైతే చేయండి అంటే మరి రేపటికే 15 lakhs కావాలి, మీరు ఓకే అనుకుంటే ఇంజక్షన్లు ఆర్డర్ చేస్తుంటే ఓకే అని చెప్పింది. ఇప్పుడు నా మొబైల్ తీసి ఆమె ఏం చేసిందంటే కాదని చెప్పి అందరికి నా మొబైల్ నుండి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసింది, సార్కి ఇలా ఉంది, ఇలా జరుగుతుంది ఇది అంటే. సరే అని చెప్పి అసలు ఎవరికి హెల్ప్ చేశానో ఎవరు నన్ను హెల్ప్ చేయలేదు అంటే అది చెప్పకూడదు, కానీ తప్పు, అది చెప్పకూడదు, కానీ వాళ్ళ సమస్యలు తెలియాలి, వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు చేయలేకపోవచ్చు, అది వేరే విషయం. కాకపోతే నేను బ్రతకాలని చాలామంది ఎవరు 20,000, ఎవరు 10,000, ఎవరు 50,000, ఎవరు 1,00,000 అట్లా 20 lakhs రేపు మార్నింగ్ వేశారు అకౌంట్లో. ఆ రోజు నేను అనుకున్నాను నేను బతకాలి, డిసైడ్ అయినా. అయితే 6 months నాకు టైం ఇచ్చాడు, కానీ ఇప్పుడు దగ్గర 11-12 years అయింది. దాని తర్వాత కూడా సినిమాలు చేస్తున్నా. ఇంకా అప్పుడు వచ్చింది నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఆ గట్టి సంకల్పమే ఈరోజు కంటిన్యూ సినిమాలు చేస్తాను. లైఫ్ టర్న్ 2014 మీకు టోటల్ లైఫ్ అంటే ఏంటి అని అనేది ఆ వైజాగ్ షూట్ తర్వాత మీకు ఎంత ఘోరం అంటే అసలు కెమెరా ముందు చెప్పాలంటే భయపడుతున్నా, కానీ ఎంత ఘోరం అనుభవించానంటే ఈ 1 year నా 2 కొడుకులు ఇట్లా పట్టుకొని నేను బాత్రూమ్ పోతే మా మిస్సెస్ వచ్చి నన్ను
ఇది చేసేది, వాష్ చేసేది. అంత డేంజర్ పొజిషన్ నుండి బయటపడ్డా. ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా సార్, నేను పడుతుందే కష్టం, నేను పడుతుందే బాధ అని. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టోరీ అనేది ఉంటది. ప్రతి ఒక్కరు నీ కష్టం నీకు ఉంటుంది, నీ కష్టం నీ తలకి ఎక్కువ. అంతే. ఆ కష్టం నాకు వచ్చిందంటే నథింగ్, ఇదేం లేదమ్మా, నువ్వేది బాధపడుతున్నావు అని నేను అనుకుంటా. అవును. ఎందుకంటే లైవ్లో నువ్వు అనిపించేది వేరు, నేను అది చెప్పడానికి నీకు సరిపోదు. ఎవరైనా నీవు అనిపించేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు. అది మనసులో ఉన్న భావాలు మాత్రమే మనకే తెలుస్తాయి. మన మనసు మనకే చెప్తుంటుంది, మన బ్రెయిన్ మన మనసుకు చెప్తుంటుంది. అది మనకే తెలుస్తుంది, దాని పెయిన్ ఏంటన్నది మనకు తెలుస్తుంది. అయితే వేరే వాళ్ళకి చెప్పామంటే చిన్న విషయానికి పెద్ద ఇది చేస్తావు, ఇవన్నీ కన్నా చాలా ఉన్నాయి అని అంటారు. కానీ ఈ రోజు వరకు ఎప్పుడు నేను చాలా సినిమాలు చేశా, ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం ఎప్పుడు చెప్పలే, ఫస్ట్ టైం చెప్పు. అది ఎంత పెయిన్ఫుల్ అనేది లైక్ మీ హార్ట్ లో నుంచి వస్తున్న వర్డ్ మీ ఫేస్ లో తెలుస్తుంది సార్. ఆ రోజు మీరు పడే బాధ, లైక్ అలా అవ్వడం కూడా ఒక పాజిటివ్ థింగ్ అనే అనుకోవచ్చు. ఏదైనా positive ఎందుకు అంటే అనుకోవాలి. లైక్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఈ థాట్ మీకు క్రియేట్ చేసింది ఆ రోజు ఆ విధంగా. థాట్ అనేది పక్కన పెడితే మనకి ఏంటంటే ఒక సంకల్పం, అంటే ఒక మనలో ఒక ధైర్యాన్ని నింపింది. అదే మనకు వచ్చిన బ్యాడ్ వల్లే మనలో ఒక ఒక ధైర్యాన్ని ఇచ్చింది అంతే. ఆ, అక్కడ నుంచి మీరు హైదరాబాద్ వన్ డే లో వచ్చేసారా? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అరకు నుంచి నైట్ అంతే, నైట్ జర్నీ. నైట్ Morning. అయిన మార్నింగ్ వచ్చినప్పుడు మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు పడిపోయాను. పడిపోయారు. ట్రైన్లో ఏం కాలే, నిజంగా లక్ అది అసలు. అది జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి పడిపోయాను. 1 year తర్వాత అంటే కొంచెం కొంచెం సెట్ అయిందా లేకపోతే? ఇట్లా ఉన్నా కదా, ఈ ఏళ్ళు కదలడానికి ఒక 5 months పట్టింది, 5 to 6 months. ఇట్లా ఈ చేయి లేవడానికి ఒక 8 months 9 months పట్టింది. ఇట్లా ఇట్లా ఇంతవరకే, ఇట్లా లేవడానికి 1 year అయింది. ఇప్పుడు కూడా కింద కూర్చుంటే లేవలేదు. ఇప్పుడు యాక్చువల్గా మన పవర్ వచ్చేసి 100% ఉంటుంది కదా, 82% కట్ అయిపోయింది పవర్. 18%లోనే అరే ఇప్పుడు 68-67% ఉందండి. 70 లోపలే, ఇంకా 30% లేదు, మరి ఇంకా రాదని. ఓకే. మీరు రికవరీ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year 1.5 year పట్టింది కదా, దాని తర్వాత మళ్ళీ మూవీ ఫీల్డ్ లోకి ఎప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు సార్? మళ్ళీ 15లో అంటే 1 yearలో నడవలేను, కొంచెం అలా అలా కొంచెం ఇదవుతున్నా. 15th అక్టోబర్ దసరాకి ఒక ఆఫీస్ ఓపెన్ చేశాను. 15లో అప్పటికి ఇంకా వాకింగ్ లేదు, వాకింగ్ లేదు, లేకుండానే ఆఫీస్ ఓపెన్ చేశారు. ఎందుకంటే కూర్చుంటే కుదరదు, ఇంకా అదే మైండ్లో ఉంటాం కదా, ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అన్నట్టుగా దాన్ని కొంచెం బ్రేక్ చేసి స్టార్ట్ చేయాలి అని. అప్పుడు కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్ ఇంట్లో కూడా. మా పెద్దవాడు MBA చేస్తున్నాడు, హోటల్ మేనేజ్మెంట్. ఆయన చదువుకుంటూ హైదరాబాద్లో ఈవినింగ్ ఈవెంట్ చేసేవాడు. చిన్నవాడే, చిన్న వయసు, చాలా చిన్నది. ఈవెంట్ చేసి డబ్బులు సంపాదించి ఇల్లు నడిపేవాడు. ఓకే. అట్లా ఇల్లు మొత్తం చూసుకునేవాడు. సాయంత్రానికి 2 బాబులు, ఒక పాప. అయితే పెద్దబాబు ప్రస్తుతానికి ఆ హోటల్ మేనేజ్మెంట్ చేసేట్టు ఉన్నాడు ఖాళీగా. పాప మొన్న PG కంప్లీట్ అయింది, MSc చేసింది. చిన్నోడు వాడు ఇప్పుడు ఇల్లు కాపాడుతుంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన ఎప్పుడు ఇల్లు 2015 తర్వాత అప్పుడు ఏమేం వర్క్ స్టార్ట్ చేశారు? లైక్ మీరు ఎక్కడికి వెళ్ళి చేసేది కాదు అని అంటున్నారు. అప్పుడు ప్రాపర్ గా హెల్త్ అనేది మీకు ఇంకా సెట్ అవ్వలేదు, ఓన్లీ ఆఫీస్ అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆఫీస్ నుండి మెల్లగా రావడం చేయడం, ఇంకా అలాగా కొంచెం ఇది చేసుకుంటూ ఇంకా 16th మొదలు పెట్టాం మళ్ళీ షూట్, మూవీ మొదలు. డైరెక్ట్ గా డైరెక్షన్ అంటే వేరే వాళ్ళ డైరెక్షన్ స్టార్ట్ చేశారు. ఓకే. మీరు చేసిన ఈ 2 మూవీస్ ఏవైతే ఉన్నాయో, దగడ్ సాంబా ఒకటి, ఇంకొక మూవీ, సో ఈ 2 మూవీస్ ఏ ఇయర్ స్టార్ట్ చేశారు? 18th ఉన్మాది చేశా, 2000లో మన దగ్గర సంపద చేశాం, 2022లో. డైరెక్షన్ ఏనా మీది సార్? లేదు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మొత్తం అన్ని, లిరిక్స్ తో సహా. లిరిక్స్ కూడా నేనే రాసుకుంటాను. ఓకే. దగడ్ సాంబా మూవీలో లిరిక్స్ అన్ని మీదేనా? అన్ని నాయ. ఆ సాంగ్స్ బాగున్నాయని విన్నాం, సో అందుకు అవి లిరిక్స్ కూడా అన్ని టోటల్. ఓకే. మరి మ్యూజిక్ కంపోజ్?
మ్యూజిక్ మా ఫ్రెండ్ బాబ్జీ అని ఉన్నాడు, ఆయన నేను వేరే వాళ్ళు చేసుకున్నాను. అంటే మూవీ మొత్తానికి సింగిల్ హ్యాండ్ తోని మీరే రన్ చేశారు. కొన్ని అంటే ఉంటారు యాక్చువల్గా మార్షల్ ఆర్ట్స్ ఫైట్ మాస్టర్లు వస్తారు కదా, వాళ్ళకు కూడా ఫస్ట్ నేను ఫైట్ డిజైన్ చేసి ఇచ్చేస్తా. ఓ మై గాడ్. ఫైట్ మొత్తం డిజైన్ చేస్తా. మీరు ట్రైలర్లో కూడా చూడొచ్చు ఫైట్ ఎలా చేస్తారు ఏంటన్నది, అది నేనే చేస్తాను. ఫైట్స్ కూడా మ్యాక్సిమం ఫైట్స్ అన్ని కూడా నేనే చేస్తాను. కాకపోతే మాస్టర్లు ఉండాలి కాబట్టి చేస్తుంటాం. అంటే ఒక రైటర్ రైట్ చేసి స్టోరీ ఎలా అయితే ఒక డైరెక్టర్ కి ఇస్తారో, మీరు మా ఫైటింగ్ ని కూడా మీరు డిజైన్ చేసి మాస్టర్ కి ఇస్తే వాళ్ళ అవుట్పుట్ ఇస్తారు మీకు. ఇస్తారు. అంటే ఎవరికి ఎక్కువ కష్టపెట్టరు. ఎందుకంటే అంటే నేనేమనుకుంటున్నాను, నేనేం కోరుకుంటున్నాను, సినిమాకి ఏం కావాలో అది ప్రాపర్లీ రావాలి. ఏమైనా కొంచెం అటు ఇటు అయితే నాన్ సింక్ అవుతుంది. మనం ఏమనుకుంటున్నామో అది కరెక్ట్ రాదు. ఇప్పుడు ఫైట్ మాస్టర్కి ఫైట్ ఇచ్చి డాన్స్ మాస్టర్ డాన్స్ ఇస్తాము, ఒకసారి లిరిక్స్కి వచ్చి ఇట్లా ఉంటాయి ఇది సాంగ్స్ ఇది చేసేసి అని చెప్పామంటే ఆయన స్టైల్లో ఆయన రాస్తాడు. కానీ ఇక్కడ సింక్ అవ్వకపోతే మనకేంటంటే ప్రతి సాంగ్ కూడా సినిమాకి రిలేటెడ్గా ఉంటుంది, సినిమా నుండి అవుట్ ఉంటుంది. ఇప్పుడు సాంగ్ వచ్చేది దేనికోసం అందరూ ఏమనుకుంటారు అంటే ప్రతి ఒక్కరు రిలాక్స్ కోసం వస్తుంది. బాగా హడావుడి జరిగింది కదా, కొద్దిగా ఒక 3-4 minutes రిలాక్స్ అవుతాం సాంగ్స్ విన్నామని కాదు. నా సినిమాలో సాంగ్స్ కంపల్సరీ సబ్జెక్ట్లోనే ఉంటుంది. కంపల్సరీగా సబ్జెక్ట్ నుండి ఆ సాంగ్ పుడుతుంది. సాంగ్ అనేది ఏదో రిలాక్స్ కోసం చేసాం సపరేట్గా అది ఏం కాదు. ప్రతి సాంగ్ ఉందంటే ఆ ఫ్లోలో ఆ సాంగ్ కంపల్సరీ అవసరము అనేది ప్రతి ప్రేక్షకుడు అనుకోవాలి. ఇక్కడ ఈ సాంగ్ ఉండాలి కంపల్సరీ, లేకుంటే కాదు అన్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఇది అది 4 సాంగ్స్ ఉన్నాయి, 6 సాంగ్స్ ఉన్నాయి, 7 సాంగ్స్ ఉన్నాయి, అది ఎన్నైనా ఉన్నాయి, కానీ ప్రతి సాంగ్ అక్కడ అవసరం ఉంటుంది. యాక్చువల్లీ ఇది నిజంగా గ్రేట్ థింగే. ఎందుకనంటే మీరు అన్నట్టు ఒక మ్యూజిక్ అనుకోండి, ఆ లిరిక్స్ రాసిన వాళ్ళు ఒకళ్ళు, ఆ కంపోజ్ చేసిన వాళ్ళు ఒకళ్ళు, ఎవరికి వాళ్ళకి డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చేస్తారు. అవును. మీరు మాత్రం ఒక విజన్ తో అవుట్పుట్ ఒక్కదాన్ని ఒక పాయింట్ అవుట్ పెట్టుకొని డిజైన్ చేసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత అవుట్పుట్ ఇప్పించుకుంటున్నారు. ప్రతి ఒక్కటి సాంగ్స్ లో కూడా మీరు రాసేటప్పుడు కొంచెం మీ వ్యూ ఆఫ్ థింకింగ్స్ వేరేగా ఉంటాయని విన్నాం. అది అంటే క్రియేట్ చేసుకుంటారో కొంచెం చెప్తారా మాకు ఆ సీక్రెట్? సీక్రెట్ ఏం లేదు, సిచ్యువేషన్ ఏం ఇంటిమేట్ చేస్తుందో దాన్ని బట్టి మనం రాసుకుంటాం. ఇప్పుడు సాంగ్ రాసుకుంటారు సార్, అవును, బట్ పాడడానికి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు కదా, అది కూడా మీరు ఎవరని తెలిసింది? అట్లే లేదు కానీ ఒక చిన్న టూన్ చెప్తాం, ఇట్లా ఈ స్టైల్లో రావాలనేది చెప్తాం. కంపల్సరీ ఇది చెప్తా. ఇప్పుడు వెంకట సాంబాల్లో సాంగ్స్ రాశా, దాంట్లో ఏముంది ఒక సాంగ్ చెప్తా, తోపు 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 సంపన్న తోపు అని ఒక సాంగ్ ఉంటుంది. ఆయన ఎందుకు తోపు, ఎలా తోపు అన్నది చూపించాలి. అప్పుడు ఏంటంటే అతను అందరిలా కాదు కదా, కొంచెం డిఫరెంట్ కాబట్టి అట్లా నేలపైన ఈదగలడు, ఆ గాలిలోన ఈదగలడు, ఇట్లా నీటిలోన ఎగరగలడు, నడవగలడు, ఇట్లా అంటే అంటే కొంచెం డిఫరెంట్గా అతనికి తగ్గట్టుగా లిరిక్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. మీరు ఆ దగ్గడ్ సాంబాది స్టోరీ ముందు ప్రిపేర్ చేసుకొని సంపూర్ణ బాబు గారిని మీరు సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే ఇతన్ని సెలెక్ట్ చేసుకునేక ఇతనికి కోసమే స్టోరీని అనేది రాసారా? లేదు, నేను కథ రాసుకున్నప్పుడు ఇది ఒక కామెడీ థ్రిల్లర్. యాక్చువల్గా యాక్షన్ అనేది తర్వాత యాడ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా యాక్షన్ అనేది యాడ్ చేయాలి. ఒక 5 ఫైట్స్ కూడా ఒక 5 ఫైట్స్ ఉంటాయి, ఆ ఫైట్స్ కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. ఇది ఫుల్ అండ్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ థ్రిల్లర్. కాకపోతే ఏంటంటే మళ్ళీ అనిపించింది కాదు, యాక్షన్ కూడా ఉండాలి, కొంచెం కమర్షియల్గా వెళ్దామని యాక్షన్ యాడ్ చేసాం. అయితే ఇది సంపు గారు అని కాదు, తర్వాత సంపు గారు ఏంటంటే ఒక కెమెరామెన్ ముజురు, నా సినిమాకి ముజురు గారి కెమెరామెన్. ఫస్ట్ నేను ముజుర్ని చాయిస్ చేసుకున్నాక ఆయన ఏమన్నారంటే, సార్ నేను సంపు గారిని రికమెండ్ చేస్తాను, ఆయన తీసుకొచ్చి హీరోని పెడదాం సార్ అని. నేను అనుకున్నది యాక్చువల్గా సకలక్ శంకర్ని. ఓకే, సకలక్ శంకర్ కోసం సినిమా అని అనుకున్నా. అయితే ముజురు గారు వచ్చి లేదు సంపు గారిని పెడదాం సార్ అన్నారు. అందుకే ఒక సాంగ్ కూడా సకలక్ శంకర్ కోసం రాసుకున్నా. శంకర్ 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 సకలక శంకర్, నిన్ను చూస్తున్న బుద్ధి వంకర్ వంకర్, చేస్తావా నాతోటి టింకర్ టింకర్, చూపిస్తా నాలోని సీక్ బంకర్ అని ఒక సాంగ్ రాశా. అది సంపు గారు వచ్చేటప్పుడు అప్పుడు చిన్న లిరిక్స్
మార్చా. ఏంటంటే శంకర్ 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 బోలా శంకర్ అని పెట్టా. శకలాక్ శంకర్ దగ్గర బోలా శంకర్ అని పెట్టా. ఓ అక్కడ అట్లా మార్చారు. ఓకే. వచ్చి ఆయన దీంట్లో ఆ సాంగ్ మళ్ళీ మార్చి మళ్ళీ చేయాల్సి వచ్చింది. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ డైలాగ్ అతని కోసమే స్పెసిఫిక్ గా ఒకటి ఉంటది సంపూర్ణేష్ గారిది. అది కామెడీ డైలాగ్. అది ఏమంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన ఇంట్రడ్యూస్లో ఆయన ఒక మార్కెట్లో అలా కూరగాయలు తీసుకొని కూరగాయల బ్యాగ్ పట్టుకుంటూ పోతుంటాడు. పోయినప్పుడు ఒక 4 కుర్రోళ్ళు ఆయనకి ఆపి రౌడీలు, ఎరా ఏంటయ్యి అంటారు. అన్నాక ఏం మాట్లాడు. ఇంకోటి వచ్చి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి దాని నుండి ఒక టమాటా తీస్తా. అన్న టమాటాలు అన్న అంటాడు. అప్పుడు ఈయన టమాటా పెట్టుకొని వేరే రౌడీ టమాటా పెట్టి, అరే చూస్తే కుళ్ళిపోయిన టమాటాలా ఉంది, దీంతో ఏం చేస్తావురా, పచ్చడి చేసిన పరమ కంపు అని ఇసిరేస్తాడు. అప్పుడు ఈయన టమాటా పెట్టుకొని, రే టమాటా అంటే ఏమనుకున్నావురా, మటన్లో ముక్కల, చికెన్లో చిల్లీల, పప్పులో ఉప్పుల, చారులో కూరల, పులుసులో పులుపుల, చివరికి ప్రపంచ దేశాల్లో సాసకి శ్వాస లాంటిది, అంతేకాదురా వెజిటేబుల్కే బాబు లాంటిది. అలాంటి టమాటా గురించి తప్పుగా మాట్లాడతావురా, తప్పుడు నా కొడక. ఇంకోసారి టమాటా గురించి తప్పుగా మాట్లాడితే నీ జీవితంలో టమాటా తినకుండా టంగు పీకేస్తా అంట. అట్లా ఆయనకి తగ్గట్టు ఉంటుంది ఆ డైలాగ్. అదే ఆ డైలాగ్ ఇప్పుడు అతను వచ్చిన తర్వాత దీన్ని రాశా. ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత డైలాగ్ చాలా మార్చా. ఇంకా కొన్ని సీన్లు డైలాగులు అన్ని మార్చాల్సి వచ్చింది. అంటే సంపు గారు వచ్చిన తర్వాత ఈయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఏం సరిపోద్ది అన్నది అన్ని మార్చాం. ఇది మీరు ఏ విధంగా అయితే ఫీల్ అయ్యి అవుట్పుట్ రావాలి అని అనుకున్నారో అదే విధంగా వచ్చింది అని ఫీల్ అయ్యారా సార్? లేకపోతే మినిమం ఇంత పర్సంటేజే వచ్చింది అని ఎక్కడైనా ఒక ఫీల్ ఉండేదా? అమ్మాయి ప్రతి డైరెక్టర్కి ఒకటి ఉంటుంది, ఆయన ఎంత అనుకున్నా 100% రాదు. ఓకే. నేను చెప్తున్నా, వేరే వాళ్ళు చెప్పరు. అంతే. 100% మేమేమనుకుంటాం అది రాకపోవచ్చు. మేబీ రాకపోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని కారణాలు ఉండొచ్చు, దానికి ఏదైనా ఉండొచ్చు కారణం. ఓకే. అక్కడ ఎక్విప్మెంట్ కారణం. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా, నెక్స్ట్ ఇప్పుడు చేయబోయే సినిమా అది భారీ బడ్జెట్ సినిమా. కాకపోతే ఇప్పుడు మనల్ని నమ్మి ప్రొడ్యూసర్ అంత భారీ బడ్జెట్ ఒక 50 కోట్లు ఇవ్వమంటే వాడు కదా, ఆయన ఇచ్చే 5-6 కోట్లు 7 కోట్లలోనే మన సినిమా తీయాలి. అప్పుడు అన్నీ తగ్గుతాయి కదా. ఏం కావాలి, ఎట్లా కావాలి, మనం ఏదో ఊహించుకుంటాం. ఇప్పుడు హీరో హెలికాప్టర్లో రావాలనుకుంటాం, రాదుగా. ఇప్పుడు కారులో వస్తాడు, మారుతుంది కదా. అక్కడ మారేటప్పుడు చేంజ్ అవుతాయి కొన్ని మనం ఆ బిల్డప్స్ అవన్నీ చేంజ్ అవుతాయి. ఇది డైరెక్టర్ దగ్గర కొంచెం, అంటే డైరెక్టర్కి అన్సాటిస్ఫాక్షన్ ఇది ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. 22 మే 20లో. ఓకే. సో ఆబ్వియస్లీ 2 years కంప్లీట్. 2-3 years కంప్లీట్. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇంకా న్యూ ప్రాజెక్ట్స్? ఇప్పుడు ఒక మూవీ ఉంది ఆల్రెడీ, ఒక 2 మూవీస్ రెడీ అయ్యాయి. ఒకటి మ్యాక్సిమం ఆగస్టు సెప్టెంబర్లో షూట్కి వెళ్ళొచ్చు. దానికి సాంగ్స్ అన్ని రెడీ చేసేసి 2 movies కి సార్? 2 మూవీస్కి సాంగ్స్ రెడీ అయ్యాయి. సాంగ్స్ రెడీ అయ్యాయి. ఇంకా ఆర్టిస్టులు కొంతమందికి అడ్వాన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక మూవీకి అయితే అది త్వరలోనే బయటకు రావు. హీరో హీరోయిన్ ఏమైనా క్లూలు ఇవ్వడాలు? కొత్త హీరో హీరోయిన్స్ కొత్త వాళ్ళు. 2 మూవీస్ హీరో హీరోయిన్స్ కొత్త వాళ్ళు. మిగతా అంతా మామూలు క్యాజువల్గా పెద్ద సినిమా లాగా ఉంటుంది. ఒక్క హీరో హీరోయిన్స్ మాత్రమే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. చూద్దాం. అంటే ఈ రోజుల్లో కొత్త పాత ఏం లేదు. ఎంతకుముందు అంటే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడా, అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దగ్గర నుండి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ దగ్గర వరకు, తర్వాత జనరేషన్ వరకు కూడా ఏ హీరో ఉన్నాడు. ఇప్పుడు కూడా లేదని కాదు. ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు, ఎన్టీఆర్ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు. అంటే ఒక లెవెల్లో చూస్తారు జనం. కాకపోతే కంటెంట్ బాగుంటే చిన్న సినిమాకు కూడా మార్కెట్లోనే వాల్యూ ఉంది. దానికోసం ఆ కంటెంట్ అన్నది ఎంచుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద బడ్జెట్లో వెళ్ళలేం కాబట్టి కంటెంటే పెద్ద బడ్జెట్. అంతే. మన బడ్జెట్ ఏది, కంటెంటే. పెద్ద సినిమాలకి ఏంటంటే బడ్జెటే కంటెంట్. వాళ్ళు విజువలేషన్ భయంకరం చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ బిల్డప్ ఇవ్వకపోతే ఆ హీరోకి సరిపోదు. ఆయనకున్న ఇమేజ్కి ఆ టైప్ ఆఫ్ బిల్డప్ ఇవ్వాలి. ఇస్తేనే అక్కడ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ టైప్ ఆఫ్ బిల్డప్ ఇస్తే ఒక ఫ్రేమ్కే సరిపోతాం, 2వ ఫ్రేమ్ తీయలేము.
అంతే సార్. రెండే షార్ట్ తీయలేం, ఒక్క షాటే అయిపోయింది, క్లోజ్. అందుకే మనం ఏం చేసుకోవాలి, మ్యాక్సిమం మన వర్త్ కంటెంట్. కంటెంట్ ఫీల్ అంటే ఒక మంచి ఫీల్ ఉండాలి. ఒక ఏదైనా ప్రతి డైరెక్టర్కి ఆలోచించాల్సింది ఏంటంటే, నా థాట్ ఏంటంటే, మనం ఏం అనుకుంటున్నామో దాని లోపలికి ప్రేక్షకుడికి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా దానిలోనికి ఆడు ఎటు ఇటు తిరగొద్దు. ఇదేదో చిన్న పాయింట్ కానీ ప్రాపర్ వేలా ఒక చిన్న, ఇప్పుడు రాజమౌళి గారు ఏగా చేశారు, ఆ ఏగే సినిమా అంతా ఏగే కనిపిస్తే విజువల్ వస్తుంటాయి. అవును, ఏగనేది హీరో కాదుగా, కాదు. ఏగనేది చిన్న కీటకం, అది కనిపిస్తే విజువల్ వస్తాయి, విజువల్ పడతాయి థియేటర్లో. అంటే మనం ఏది చూపించాలనుకున్నామో ప్రాపర్గా చూపిస్తే షూర్గా అది సక్సెస్ ఉంటుంది. ప్రతిదీ ఒక హర్రర్ మూవీ చేస్తున్నామంటే హర్రర్ ఎందుకోసం హర్రర్ మూవీ జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడి నుండి ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది, ఆ టెన్షన్ ఇంటెన్షన్ అనేది పెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీకు కంటెంట్ మీద గ్రిప్ వస్తుంది. లేకుంటే ఏమవుతుంది, ఏదో చేశారు అన్నట్టు ఉంటుంది. సీక్వెన్స్ అనేది అలానే కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకుండా ప్రాపర్ ఒకే లాగ్ లో వెళ్తే అవుట్పుట్ అనేది కూడా అంతే బరస్ట్ అవుతుంది కదా సార్. ఎప్పటికైనా ఎవరి సినిమా అయినా సరే, ప్రతి సినిమా ఎంత పెద్ద హీరో అయినా ఏదైనా సరే, నేను నమ్మేది మాత్రం కంటెంట్నే. పెద్ద హీరో అవ్వచ్చు, ఆయనకు కూడా కంటెంట్ లేకపోతే ఏమవుతుంది, ఆయన చేసే యాక్టింగ్కి ఆయనకి తగ్గట్టు కంటెంట్ ఇవ్వకపోతే అక్కడ ఏమవుతుందంటే కంటెంట్ మీద పెట్టరు. ఇంత పెద్ద హీరో ఇలాంటి సినిమా చేసాడు ఏంట్రా, వీళ్ళు ఇమేజినేషన్ మొత్తం వేరుగా ఉంటది, వెళ్ళేటప్పటికి ఇంకోటి అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది అంటే హీరో బ్యాడ్ చేస్తారు, ఆయన చేసింది ఏం లేదు, పాపం ఆయన చేయాల్సిన వర్క్ ఆయన చేస్తాడు, బాగుంటుంది. కాకుంటే అక్కడ కంటెంట్ లేకపోవడం వల్ల ఆయన మీద బ్యాడ్ అవుతుంది. అది కూడా చూసుకోవాలి, ఏ హీరోకి ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ కరెక్ట్గా ప్రాపర్గా చూసుకొని పని చేస్తే ఖచ్చితంగా ప్రతిదానికి. అంటే కాకపోతే వాళ్ళు ఏంటంటే బడ్జెట్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఆ కంటెంట్కి తోడవుతారు. అవును, మనం ఇచ్చే కంటెంట్కి కొంచెం బడ్జెట్ పెట్టి బ్లాస్ట్ కొంచెం ఎక్కువగా వెళ్తుంది, 1000 వాళ్ళ అలా అనేది కొంచెం. మొన్న ఒకటి మలయాళం సినిమా ఒకటి వచ్చింది కదా, అదే మార్కో ఏదో వచ్చింది, మార్కో ఏదో, అసలు అంటే కొత్త వాళ్ళతో ఇలా తీయొచ్చా అని అనిపించింది నాకు. ఎన్ని బ్యారల్లో బ్లడ్ వాడారో తెలియదు కానీ మొత్తం బ్లడ్, సినిమా మొత్తం బ్లడ్, ఏ ఫ్రేమ్ చూసినా బ్లడ్ 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 ఉంటుంది. కానీ అంటే కొత్త వాళ్ళతో ఇలా తీయొచ్చా, ఎంత అద్భుతంగా చేయొచ్చా అని అనిపించింది. అంటే అట్లే కంటెంటే. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదుగా, మలయాళం ఆర్టిస్టులు ఎవరో తెలియదుగా, ఎక్కడ డబ్బులు వసూలు చేసుకుని పోయారుగా. అంతే, తెలుగులో కూడా, హిందీలో అయితే బ్లాక్ బాస్టర్. అట్లా కంటెంట్ ఉంటది, ఏ లాంగ్వేజ్ అనేది కూడా మనకి సంబంధం ఉండదు సార్. దగ్గర 13 లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యింది దగ్గర సాంబా. సంపు గారి సినిమాలో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయింది తెలియదు కానీ దగ్గర సాంబా 13 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. ఓ నైస్. అంటే కంటెంట్ అది బ్రహ్మాండమైన కంటెంట్, చాలా బాగుంటుంది కంటెంట్. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు, చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళంతా అందరూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఏంటంటే రిలీజ్ టైము ప్రాపర్గా అంటే రీచ్ చేసే ప్రొడ్యూసర్కి ఏంటంటే జనాల్లోనికి రీచ్ చేయాలి. అది చేయలేకపోతే నువ్వు ఎంత పెద్ద కంటెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా వేస్ట్ అవుతుంది. అక్కడ చాలా ప్రాబ్లం. కంపల్సరీ జనాల్లోనికి రీచ్ చేయకపోతే ఎంత పెద్ద కంటెంట్ ఉంటే తెలియాలి కదా. మనం ఇప్పుడు మన పక్కన ఉండే పుల్ వెళ్ళిపోయినా మనకు తెలియదు అనుకో, మనం హ్యాపీగా ఏదో చేసుకుని హ్యాపీగా ఉంటాం. అరే పుల్ వస్తుందని ఎవరో చెప్పాలి మనకి, అరే ఎక్కడో ఉందంట, ఆ వీధిలో ఉంది, ఆ స్ట్రీట్లో ఉంది, ఈ స్ట్రీట్లో ఉంటాను, అప్పుడే భయపడి పరిగెడుతుంటాం. అది లేకుండా పరిగెడతాం. అది తెలియనప్పుడు పక్కన ఉండి అలా వెళ్ళిపోయినప్పుడు కూడా నీకు తెలియదు అది వెళ్ళిపోయింది. అరే ఈ స్ట్రీట్కి పుల్ వచ్చింది నీకు చూడలేదండి, నేనే ఎప్పుడు నాకేం తెలుసు, అది వెళ్ళిపోయింది కూడా. అవును, రావడం వెళ్ళడం కూడా జరిగింది కానీ మనకి తెలియదు. ఇదంతా ఏంటంటే మనుషులకి తెలియాలి, ప్రతి విషయం ఏంటంటే ఎక్స్పోజ్ అవ్వాలి కంపల్సరీగా. అది తెలియకపోతే ఏది కానీ అలా ఆగిపోతుంది. చాలా చాలా మంచి మంచి ఆణిముత్యాలన్నీ మట్టిలో కలిసిపోవడానికి కారణం ఇది. వన్ ఆఫ్ ది రీజన్ అదే మ్యాక్సిమం. ఎందుకంటే మనం ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొంచెం ఒక టాలెంట్ ఉంది, ఆటోమేటిక్గా కొంచెం ఏదో దానిలో బయటకు వస్తున్నారు. అంతకుముందు ఎంత టాలెంట్ ఉన్నా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు కూడా సినిమా విషయంలోకి వస్తే కంపల్సరీ సినిమాకి ఏం ఖర్చు పెడుతున్నావు ఎవరు అడగడం, పబ్లిసిటీకి ఏం ఖర్చు పెడతాం. ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాలి సినిమా.
ఇవన్నీ ఉంటాయి కొన్ని, అవన్నీ పాటించాలి మనం, సిస్టమ్స్ పాటించాలి. ఇక్కడ కొంచెం ఇలా అయినా మొత్తం ఇలా కిందకి దిగుతానే సినిమా ఉంటది. ఇండస్ట్రీలోని ప్రాబ్లం అదే. చేసేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవడైనా ఓపెన్ చేసేటప్పుడు సారథి స్టూడియోలో మనం ఓపెన్, అన్నపూర్ణలో ఓపెన్, అక్కడ ఓపెన్ చేస్తాం, వచ్చేది మన వాళ్ళంతా. ఆ రోజు ఓపెనింగ్ చూస్తే మనం అంతా అనుకుంటాం, వాళ్ళు ఓపెన్ చేశారు అబ్బాయి ఎంత పెద్ద సినిమా తీస్తాడని. ఆయన ఇక్కడ ఓపెన్ చేసి ఉంటాడు. ఆ రోజు ఓపెన్ అయ్యి అలా అలా తర్వాత ఒక 2 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు అయినప్పుడు డౌన్ అయిపోయింటుంది ప్రొడ్యూసర్ డబ్బులన్నీ. ఓకే, ఇది డబ్బులు లేవురా నాయన, మీరేమో అంత చూపించారు, ఇప్పుడు ఏమీ లేదు అంటే. ప్లాను అనేది లేకపోతే ఏమవుతుందంటే ఓపెనింగ్ హై పిచ్లో చేసి లాస్ట్లో ఏమో డౌన్లో ఉండాల్సి వస్తుంది, అక్కడ ఆగిపోతుంది, బ్రేక్ అవుతుంది. అలా ఆగిపోయిన కొన్ని వేల సినిమాలు ఉన్నాయి. అందుకే మనం ఏంటంటే ఇలా వెళ్ళాలి, ఎక్కేటప్పుడు మెల్లగా ఎక్కుకుంటాం, ఫైనల్గా బ్లాస్ట్ అవ్వాలి, అక్కడ నీకు డబ్బులు ఉండాలి. సినిమా బయటకు వచ్చేటప్పుడు డబ్బులు ఉండాలి, ఇప్పుడు కాదు. చాలా మంది దగ్గర కూడా విన్నాను సార్, ఇది మూవీ స్టార్ట్ అయింది బట్ రిలీజ్ చేయడానికి సపోర్ట్ లేక ఆగిపోయినవి, పబ్లిక్ లోకి వెళ్ళలేక ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయని విన్నాను. ఇప్పుడు సినిమా అంటే ఏంది, ఒక ఇల్లు కట్టినట్టు, ఒక పెళ్లి చేసినట్టే కదా. మనం సంబంధం చూసిన వెంటనే అమ్మాయికి పెళ్లి చేస్తాం అని చెప్పి ముందే అన్ని ఖర్చు పెట్టామంటే పెళ్లి రోజు ఏం ఖర్చు పెడతాం? అసలు పెళ్లి రోజు కదా ఖర్చు పెట్టాల్సింది. ఫస్ట్ ఏం చేస్తావు, వాళ్ళకి వీళ్ళకి ఏది చుట్టాలు కాదు ఇది అన్నీ అయిపోయాయి. పెళ్ళికి ఏమైందంటే సార్ మన 1000 మంది భోజనాలకు వస్తున్నారంటే 1000 మందే, అరే నాన్ వెజ్ పెట్టామంటే ఇప్పుడు కనీసం 1500 ప్లేట్ రా, అంత డబ్బులు లేవు, కానీ ఏదో మామూలు చెప్పారు, ఎవరికో కూడా చెప్పి 200లో పెట్టంటాడు. ఆ రోజు పరుగు పోగొట్టుకుంటాడు. ముందంతా పరుగు అంతా హై పిచ్లో చేస్తాడు, లాస్ట్ రోజు పరుగు పోతుంది. మెయిన్ ఉండాల్సింది అదే అక్కడ అది ఎవరు ఆ స్టెబిలిటీ మీద ఉండట్లేదు మెయిన్, చాలా వరకు అది తెలియక. అది ఎవరి ప్రాబ్లం అని ఉంటది, ఇది మనుషుల ప్రాబ్లం. ఎవరి ప్రాబ్లం ఒక్కరిదానికి ఎవరు, మనుషుల ప్రాబ్లం. అలా ఎందుకు అవుతుంది సార్? లైక్ ఇప్పుడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటది, ముందుగానే ప్రొడ్యూసర్ మనకి బడ్జెట్ అడుగుతారు, మినిమం ఎంత అవుతుంది ఏంటి ఎలా అని వాళ్ళు ఫస్ట్ అడిగే దిగుతారు. సో అలాంటప్పుడు ప్రాపర్ బడ్జెట్ అనేది ఎవరు ఇస్తారు? నేనే ఇవ్వాలి, డైరెక్టరే ఇవ్వాలి. సో మరి అక్కడ ఫాల్ట్ ఎవరిది వస్తుంది సార్? ఇప్పుడు తీసుకెళ్తూ ప్రొడ్యూసర్ పని ఏంటి, వచ్చారా ఇచ్చారా వెళ్ళారా అన్నట్టే ఉంటారు, ఇంకా వాళ్ళ పాత్ర ఉండదు. నాలంటోడికి నేను డైరెక్షన్ చేస్తున్నా అని ఇవి ఇక్కడ ఉంటాయి, అర్థమవుతుందా? ఇది ఇక్కడ ఉంటుంది, రేపు ఓపెనింగ్ 10 లక్షలు ఖర్చు పెట్టాలి రేపు, ఎందుకంటే ఆ బిల్డప్ చూపించాలి. ఇది రాంగ్, నేను చెప్పేది బిల్డప్ అక్కడ చూపించక్కర్లేదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూపించాలన్నది నా కోరిక. అయితే కొంతమంది ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే, సార్ రిలీజ్ తర్వాత సంగతి, ముందు సినిమా కంప్లీట్ చేయండి, నాకు ఫస్ట్ కాపీ ఇవ్వండి అంటాడు. ఫస్ట్ కాపీ వరకు ఇస్తాం, రిలీజ్ కూడా ఆ టైప్లో చేస్తాడు అన్నది మనకు తెలియదు. రిలీజ్కి తర్వాత ఆయన ఫస్ట్ కాపీకి ఎంత అవుతుంది సార్ బడ్జెట్, ఆ బడ్జెట్లో సినిమా చేసిస్తాం. రిలీజ్కి అంత ఖర్చు పెట్టాలి ముందే చెప్తా, సార్ 4 కోట్లు సినిమా తీస్తానంటే మినిమం 25% రిలీజ్కి పెట్టుకోవాలి సార్, 1 కోటి రూపాయలు రిలీజ్కి పెట్టుకోండి సార్. ఆ కోటే మీరు ఈ 4 కోట్లని యాడ్ చేసి తీసుకొస్తుంది. ఈ కోటి పెట్టలేదు అనుకో 4 కోట్లు జీరో అవుతుంది, శూన్యం అయిపోతుంది అని చెప్తారు. అయినా సరే వాళ్ళు వినరు, వాళ్ళు కూడా మనలాగే ఉంటారు, దాంట్లో ఆర్టిస్ట్ కూడా మనలాగే ఉంటాడు, దాంట్లో చేసిన వాళ్ళు కూడా మనలాగే ఉంటారు. అదే సినిమా చేస్తున్నాం హీరో చెప్పుకుంటాడు, ఎందుకంటే మనం చేసేది పెద్ద పెద్ద హీరోలతో చేయలేము, కొంచెం అంటే ఇప్పుడు వచ్చే హీరోలతో చేస్తాం మనం, అప్కమింగ్ హీరోలతో చేసేటప్పుడు ఆగడం నేను హీరో అయ్యానని వాడు చెప్పుకుంటాడు. సార్ అట్లా కాదు సార్, ఇంకా బాగా ఇది ఉండాలి సార్, అది ఉండాలి అన్న ఆడుకోరు కాకమ్మ కోరికలన్నీ మనం తీర్చాలి. ఇంకా ఈ ప్రొడ్యూసర్ కూడా వచ్చి, సార్ రేపు మా ఊరు నుండి ఒక 50 మంది వస్తున్నారు, వాళ్ళకి భోజనాలు చెప్పండి. 50 మందికి చెప్పు అంటే 50 మందికి భోజనాలు పెడితే ఒకరోజు షూటింగ్ అవుతారు బాబు, నా మాట ఏంటంటే ఆడెండో మా ఊరు నుండి అంత వస్తుంటే నా పరువు ఏమవ్వాలి సార్, 50 మంది భోజనాలు చెప్పండి రేపని, అది బడ్జెట్లో పక్క. ఇవన్నీ ఏంటంటే తెలియకుండా జరిగేవి చాలా జరుగుతాయి, ఎవరికి అర్థం కాదు. వద్దురా నాయన అంటే కూడా ఆవిడెండు, మనమేమో కంట్రోల్ అట్లా వెళ్తూ ఉంటే వాళ్ళు ఒప్పుకోరు, మనం కాకపోతే ఎవడో ఒకటి జరుగుతుంది. మీరు ఫస్ట్ చెప్పారు కదా సార్, ఆర్టిస్ట్ అవ్వడానికని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చాను అని, ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చారు, కానీ డైరెక్షన్ లోకి ఎందుకు వెళ్ళాలనిపించింది? అదే చెప్పాను కదా, ఫేస్ కాదు బ్రెయిన్ వాడాలని. ఇక్కడ వాల్యూ బ్రెయిన్కి, తర్వాత ఫేస్కి. ఆర్టిస్ట్ అయినాక మళ్ళీ ఆర్టిస్ట్కి ఉన్న వాల్యూ డైరెక్టర్కి ఉండదు. మొదట్లో మాత్రం డైరెక్టర్కి ఉన్న వాల్యూ ఆర్టిస్ట్కి ఉండదు.
స్టార్టింగ్లో. అయితే మనం ఏదైనా సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనము అక్కడ స్థానం సంపాదించుకోవాలి. దానికోసం కాదు, నేను కొంతమంది పెద్దలతో కలిసినప్పుడు నువ్వేం చేయగలవు రెడ్డి గారు అని అడిగారు కొంతమంది. నేను అప్పుడు చిన్నోడినే, బాబు నువ్వేం చేయగలవు అంటే, సార్ నేను ఇట్లా కథలు కూడా రాస్తాను సార్, పాటలు కూడా రాస్తాను అంటే, ఒక పెద్ద మంది దగ్గర వినిపిస్తున్నాడు, ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, నువ్వు ఆర్టిస్ట్గా కాదు, నువ్వు డిపార్ట్మెంట్లో డైరెక్షన్ రైటింగ్ స్కిల్లోకి వెళ్ళు, డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను ఒక అతను అడ్వైజ్ ఇచ్చారు. ఓకే. ఎవరో కాదు, రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళా స్టార్టింగ్లో ఒకరోజు. సారు చిన్నోడు ఎవరు వచ్చారు ఇది అంటే ఇలా సార్ అంటే, నేను బాగా చేస్తున్నావు, చాలా బాగుంది, ఓకే ఒక సినిమాలో చేద్దు కానీ ఒక సినిమాలో చిన్న వ్యాసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత యాక్టింగ్ కూడా చేశారు. ఇచ్చారు వ్యాసం ఇచ్చి నన్ను పిలిచి రోజు నువ్వు రా అని చెప్పి అంటే రామనాయుడికి వెళ్ళా. అప్పుడు వెళ్తే చాలా నీకు వేరే స్కిల్ ఉంది, నువ్వు వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళు, మంచి డైరెక్టర్ అవుతావు ఎప్పటికైనా, నేను ఇది గుర్తుపెట్టుకో అని చెప్పారు. ఓకే. ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. నేను ఒక్కడిని వెళ్ళా, మా ఫ్రెండ్ ఒకటి తీసుకొని ఆ గేట్ ముందు కూడా వదలలే రామనాయుడు స్టూడియోలో, కానీ రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళి సార్తో కలిస్తే కూర్చోబెట్టి చాలా మంచిగా చెప్పి, నీకు మంచి లైఫ్ ఉందా, నువ్వు ఇది కాదు నువ్వు ఇది చేయి బాబు అని చెప్పి నన్ను చెప్పారు. తర్వాత నువ్వు ఆర్టిస్ట్ కావాలంటే తర్వాత ఏదైనా చేయొచ్చు, కానీ ఇది ఉండిపోకూడదు, నీకు మంచి మంచి స్కిల్ ఉంది, దీన్ని ఇంప్రూవ్ చేయి, ఖచ్చితంగా నువ్వు ఒక మంచి డైరెక్టర్ అవుతావు అని నా నమ్మకం అని చెప్పారు. ఆ రోజు నుండి ఆయన మాట విని నుండి ఇంకా ఆర్టిస్ట్ అసలు వద్దని నిర్ణయించుకున్నాను. ఏదైనా సరదా చేసుకోవాలి తప్ప నేను నిజంగా బ్రెయిన్ వాడాలి. ఆయన చెప్పారు ఫేస్ కాదురా బ్రెయిన్ వాడిని. ఓకే. బిఫోర్ ఏమైనా స్టోరీస్ కానీ లేదంటే ఏమైనా రాస్తూ ఉండేవారా ఎక్కువగా? రాస్తూ అంటే మామూలుగా హాబీ అంతే, హాబీ ఉంటుండేది. హాబీ ఉండేది, ఓకే. హాబీ అంతేగాని నేను సినిమా కోసం వర్క్ చేయడం కానీ లేకుంటే ఎవరి దగ్గరైనా ఒక సినిమాకి పని చేయడమో లేకుంటే ఇంకేదన్నది లేదు. ఇప్పుడు వరకు ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, ఏం లేదు, డైరెక్ట్ గా డైరెక్షన్. ఈ రిటర్న్ అనేది హాబీ అని అన్నారు, ఏం రాస్తుండేవారు అసలు మూవీకి రాయడం? ఇప్పుడు హాబీ అనేది ఓకే, నార్మల్ గా ఏదో స్టోరీ రాసుకోవడం, ఏదో రాస్తాం, పెయింటింగ్ ఓకే, ఆర్ట్ వేసుకుంటాం. అవును, ఆర్ట్ వేస్తాం అమ్మాయి. ఎట్లా వేస్తాం, దేనికోసం వేస్తారు ఆర్ట్? అది కూడా క్వశ్చనే కదా. అవును, అది కూడా హాబీ. నేను పెయింటింగ్ చేస్తా, పెయింటింగ్ చేసుకుంటా, హాబీ, అదొక హాబీ. పెయింటింగ్ కూడా చేస్తారా సార్? సార్ అసలు అంటే ఒక లిస్ట్ రాసుకుంటే ఎన్ని వస్తాయి సార్ మీ దాంట్లో, ఏమేమి ఉన్నాయి అనేది? అంటే మేము ఒక డైరెక్టర్ గానే మాకు తెలుసు అని అనుకున్నాం, కానీ మీలో ఇన్ని రకాల పెయింటింగ్ చేస్తా, సూపర్ అసలు. సార్ మల్టీ టాలెంటెడ్ అనడానికి కూడా ఇంకా సరిపోదేమో. చేసుకుంటా సరదాగా, అంటే ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు. ఓకే. నా ఇంట్లో పని కూడా నేనే చేసుకుంటా. చిన్న ప్రాబ్లం వచ్చిన, ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తే నేనే చేసుకుంటా. ఎలక్ట్రిషియన్కి వచ్చి పిలిచినంత వరకు ఉండదు, వెయిట్ చేయం నేనే ఏది ఉన్నా అంతే. ప్రతి చిన్న రాందంటూ ఏది లేదు, అట్లా ఏం లేదు. రాందంటూ చాలా ఉన్నాయి ప్రపంచంలో పుట్టిన ఆబ్వియస్లీ. రాందంటూ ఏం లేదని కాదు, మనం జీరో. కొన్ని కోట్ల రాశి జీవరాశుల్లో మనం చిన్న జీరో. రానదంటూ ఏం లేదు అన్నది చాలా రాంగ్. ఓకే. ఉన్న వరకు నేర్చుకోవడం చేస్తా. నేను నాకేం అవసరం అది చేసుకుంటారు. ఎవరి మీద డిపెండ్ అవ్వదు. మ్యాక్సిమం ఇప్పుడు కూడా నా బాడీ నాకు చాలా సహకరించట్లేదని తెలుసు, కానీ ఎవరికి అరే అది తీసుకురా, నా అసిస్టెంట్ కూడా అది తీసుకురా అని చెప్పను, నేనే తీసుకుంటాను. తర్వాత అడు అలా ఉంటాడు అంతవరకు. అట్లా కానీ ఏం అంత ఇది లేదు, నేను చేసుకోవాలని. ఇప్పుడు కూడా నేనే ఎక్కడైనా డ్రైవింగ్ వెళ్ళినా ఏం చేసినా నేనే చూసుకుంటాను. నాకు ఇంకోటి ఏంటంటే, వేరే వాడు చేస్తే నాకు ఒక చిన్న ఫీలింగ్, వీడు బాగా చేయడానికి మనసులో అనుకుంటాడు. ఊరికి అది బాగా చేయొచ్చు, కానీ ఏంది నేను ఇటు నుండి పోమంటే ఇటు నుండి పోతా అని నా మనసులో, ఇటు నుండి పోవాలి కదా ఇటు నుండి పోతాడు ఏంటి అని నా మనసులో నేను ఫీల్ అవుతుంటా. అరే నువ్వు బండాపు కారాపు పక్కన కూర్చో, ఇంక చెప్పి బాధపడేది ఎందుకు, మనమే చేసుకుంటే పోలే అన్నట్టు వెళ్ళిపోతా. మా ఫ్యామిలీ కూడా, నా మిస్సెస్ కూడా ఎప్పుడైనా కారు ఎక్కినప్పుడు డ్రైవర్ ఉంటాం కూర్చోదు. నేను డ్రైవర్ నువ్వు డ్రైవ్ చేస్తా అంటే వస్తా అంటారు. మీరు డ్రైవ్ చేస్తే నేను వస్తాను, లేకుంటే ఎవరైనా ఉన్నారంటే నేను రానంటాను. డ్రైవర్ ఉన్నాడా నాకు వద్దు, నువ్వు డ్రైవ్ చేస్తేనే కూర్చుంటారు మేడం.
అట్లా అంత నమ్మకం వాళ్ళకి. మేడం హౌస్ Perfect. వైఫ్ అయినా సార్ అవసరం మంచిగా మీకు సపోర్ట్ చేస్తుంది. కామెడీ పీస్. మీ దగ్గర ఉంటే ఆబ్వియస్లీ అలానే ఉంటారు. లిటరలీ మీతో మాట్లాడుతుంటేనే తెలుస్తుంది అసలు. మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని అనుకునే మనస్తత్వం అయితే మీది. మీతో మాట్లాడుతున్నప్పుడు అది మనస్తత్వం కాదు, స్వార్థం. చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు బాగుండాలనుకుంటే, ఇప్పుడు నువ్వు బాగున్నావు అనుకో, కనీసం నన్ను ఏదైనా అడగడానికి కూడా రావు కదా. నువ్వు బాగాలేవు అనుకో, నన్ను అడగడానికి వస్తావు, సరే కొంచెం నాకు కొంచెం help చేయండి, చూడండి అని. కొంచెం హెల్ప్ చేయండి. అదే నీకు అన్ని చక్కగా ఉన్నాయి అనుకో, నైబర్గా ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నీకు బాగున్నావు, అడగడానికి రావు. అప్పుడు హ్యాపీగా అందరం ఎంజాయ్ చేయొచ్చు. అది నీకు బాగాలేవు అనుకో, నేను ఏదైనా ఒక పార్టీకి పిలిస్తే ఏదో అడుగుతుంది, ఎందుకు లేరా ఆమె కట్ చేయండి. ఈ విధంగా కూడా ఆలోచిస్తారా సార్? అసలు బాగుండాలి అని అనుకుంటారేమో అనుకున్నా, దాంట్లో కూడా ఇన్ని డైరెక్షన్లు ఉంటాయని అయితే మాత్రం అనుకోలేదు. వాస్తవం చెప్తున్నా, నిజమా అబద్ధమా చెప్పు. మీరు చెప్పే ప్రతి మాట నిజం అనేటట్టే చెప్తున్నారు. నిజంగా ఆలోచించాలి కదా, అంతే కదా. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే నాకే వచ్చిందని నువ్వు ఫీల్ అవుతుంటావు. కానీ నీ పక్కన ఉన్నోడికి ఎప్పుడు కానీ కంపారిజన్ చేసుకుంటారు. ప్రతి ఒక్కడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? ప్రాబ్లం ప్రతి ఒక్కడు అనుకుంటాడు ప్రాబ్లం అని, కంపేర్ చేసుకొని ప్రాబ్లం వస్తుంది. అసలు కంపారిజన్ లేకపోతే వాడికి ప్రాబ్లం రాదు. ఏ మనిషికైనా గుర్తుపెట్టుకో, 100కి 100% నిజం. కంపారిజన్ లేకపోతే వాడికి ప్రాబ్లమే లేదు. వాడు ఎప్పుడైనా వాడు ఎంత బాగున్నాడు, వాడు ఆ కారు కొన్నాడు, వీడు ఎంత బాగున్నాడు. అరే నీ కింద ఉన్నాడు కూడా ఇప్పుడు ఆలోచించు, రోడ్డు మీద తిరుగుతున్నాడు పాపం, వాడు ఇక్కడ నేను బెటర్ కదా ఎందుకు అనుకో. అక్కడికి వెళ్ళడాడు, వాడు ఈక్వల్ కన్నా పైన ఆలోచిస్తాడు. అందుకే చాలా ప్రాబ్లమ్స్ కోరిని క్రియేట్ చేసుకుంటున్నారు ఇక్కడ ప్రపంచంలో. ఇప్పుడు జనరేషన్లో ఇద్దరు పిల్లలు అయినప్పుడు వాళ్ళ ఇద్దరు పిల్లల్ని పెంచడానికి చాలా బాధపడుతున్నారు. కానీ నిన్ను కూడా మీ అమ్మ నాన్న పెంచారు అన్న సంగతి మర్చిపోతుంది. నువ్వు నీ పిల్లలు పెంచుతున్నావు ఇద్దరికి పెంచడానికి. మరి మన అమ్మ నాన్నలు అప్పుడు, మా తాతల కాలంలో వాళ్ళ టైంలో 10 మంది 12 మంది పిల్లలు ఉండేవారు, 8 మంది 7 మంది. వాళ్ళు ఎలా గట్టినయ్యారు? అప్పుడు ఇంకా ఇన్కమ్ సోర్సెస్ లేవు. ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ చాలా ఎక్కువ. అప్పుడు ఏది ఉంటే దానిలోనే నలుగురు పంచుకొని తిని బతకాలి. ఇంత వండుకుంటే దాంట్లోనే అందరిని పంచుకొని, అందరిని ఎలా సర్వ్ చేయాలి, ఎలా షేర్ చేసుకోవాలన్నది ఒక థాట్తో షేర్ చేసుకొని అందరూ బతికేవారు, హ్యాపీగా బ్రతికేవారు. ఇలా కాదు, ఇన్ని రకాలుగా ఉండేది కాదు. కానీ మనకన్నా చాలా 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 హ్యాపీనెస్ పొందరు వాళ్ళే. మనం హ్యాపీగా లేము, మనం చచ్చినంత వరకు హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ప్రెస్టేజ్ విలువ. ఇక్కడ ప్రెస్టేజ్ కోసం పోయి మనకి హ్యాపీనెస్ పోయింది. సార్ ఇప్పుడు నెక్స్ట్ 2 మూవీస్ రెడీగా షూట్ కి ఉన్నాయి అంటున్నారు కదా, అంటే మీ వే ఆఫ్ డైరెక్షన్, అంటే మీ మాటల్లో మేము విన్న తర్వాత మీ వర్క్, అలానే మీ వ్యూ ఆఫ్ థాట్స్, ఇవన్నీ విన్న తర్వాత ఎప్పుడెప్పుడు ఆ మూవీస్ మేము చూస్తామా అన్న ఒక డైనమాలో అయితే ఉన్నాం. మినిమం ఎప్పటికి ఎక్స్పెక్టేషన్స్? మాక్సిమం నెక్స్ట్ మంత్ షూట్ అనుకుంటున్నా. అంటే ప్రొడ్యూసర్ ఒక్కటే, నాది అంతా బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది, సాంగ్స్ కూడా రెడీ చేసి పాడిపించి అన్నీ చేశా, మంచి మంచి సింగర్స్తో పాడించా. ప్లస్ ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు కూడా అడ్వాన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ షూట్ అనుకుంటున్నా. ఇంకా నాదేం లేట్ లేదు, ఇంకా ప్రొడ్యూసర్ గారు లేట్, ఆయన లేట్. ఓకే, మినిమం ఒక 6 months ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు బయటికి రావడానికి. అని మేము చెప్పింది అదే కదా సార్. ఇప్పుడు మీరు ఎలా చేశారంటే బిర్యానీని రెడీ చేస్తున్నాను అని మొత్తం చేశారన్నమాట. సో ఆ టేస్ట్ ఎప్పుడు చేయాలని వెయిట్ చేస్తున్నాం ఆబ్వియస్లీ. సో అందుకు అది చేయడానికి ఒక 6 months ఆగాల, లేకపోతే ఇంకా ముందుగానే తినిపిస్తారు? ముందుగానే అంటే చిన్న చిన్న బిట్స్ అవి వస్తాయి, ఇంకా పబ్లిసిటీ అవుతుంది. అప్పుడు సినిమా అయితే 6 months లో బయటకు వస్తుంది. ఇద్దరు కూడా కొత్త వాళ్ళు అనేసి అన్నారు కదా, సాంగ్స్ ఆల్రెడీ ఉంటారు, ఇద్దరు కొత్త వాళ్ళే. హీరో మాత్రం కొత్తడు. హీరో ఒక మూవీ చేశాడు హీరోగా, నెక్స్ట్ కొత్త. మిగతా అంతా సేమ్, ఒక పెద్ద సినిమా చూస్తున్నట్టే ఉంటుంది సినిమా థియేటర్లో మాత్రం. కాకపోతే హీరోయిన్స్ కొత్త అనిపిస్తాయి, కానీ సినిమా చూసేటప్పుడు మాత్రం ఏ మాత్రం కూడా ఇది చిన్న సినిమా, ఏదో కొత్త హీరో కొత్త హీరోయిన్స్ అనేది ఏముండదు. ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. ఇప్పుడు వరకు మనం చాలా నార్మల్ వేస్ లో వెళ్తాం కదా సార్. ఇప్పుడు కొన్ని ఇందాక నుంచి ఉన్నాయి, అవి కొంచెం అడుగుతామని అనుకుంటున్నాను. ఏంటినంటే ప్రతి ఒక్కరికి మూవీ అనేటప్పటికి ఒక ప్యాషన్ తో వస్తారు. ప్రతి ఒక్కరు ఏదో
మంచి టాప్ రేంజ్కి వెళ్ళిపోదాం. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఆర్టిస్ట్ అవనివ్వండి, ఏదైనా. కానీ ఎవ్వరు ఏదైతే అవుట్పుట్ కావాలి అని అనుకుంటారో అది అసలు వాళ్ళకి రిజల్ట్ లో 100లో 1% కూడా దొరికిన వాళ్ళు ఉండరు. అయితే నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు నాకు అర్థమైంది. అది వీళ్ళు వెళ్ళే ప్రాసెస్ తెలియక వాళ్ళు అక్కడ ఆగుతారంటారా? లేదమ్మా, ప్రాసెస్ అన్నది అందరు కరెక్టే చేస్తారు, ఎవరు కరెక్ట్ చేయరండి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 3 ప్లేట్లు ఉన్నాయి భోజనానికి. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం? దగ్గర దగ్గర ఒక 7 మంది ఉన్నాం. ఇక్కడ 3 ప్లేట్లు ఉన్నాయి భోజనానికి, ముగ్గురే తినగలరు. ఇంకా 4 వచ్చారు తినడానికి కోసం, వచ్చారు కానీ వాళ్ళకి లేదు ఇక్కడ ఫుడ్, వాళ్ళకి రాతలేదు అంతే. అంటే ట్రై అందరు చేశారు, ఎవరికి అది అదొక చిన్న అదృష్టం అనుకోవాలి అంతే. ఇంకా మనం చేసే వే కరెక్ట్ లేదు, అది అన్నది కరెక్ట్ కాదు. అదృష్టం ఉంటే వస్తుంది ఖచ్చితంగా. నేను సినిమా ఇండస్ట్రీలో అదృష్టాన్ని ఎక్కువ శాతం నమ్ముతాను. చాలా మంది చెప్తారు మా కష్టపడాలిరా, కష్టపడితే ఏదైనా వస్తుంది, కష్టపడాలి కష్టపడాలి. ప్రతి ఒక్కరు కష్టపడతాడు. ఇందులో ఒక్కొక్కరు ఎలా ఫెయిల్ అవుతారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఫెయిల్ అవుతారు. ఒకరికి అదృష్టం లేక చాలా మంది ఫెయిల్ అవుతారు, ఇంకొకరికి కొంచెం బలుపు వల్ల ఫెయిల్ అవుతారు. బలుపు కొంతమందికి ఉంటుంది, వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇంకొకరికి ఏంటంటే అసలు స్కిల్ లేకుండే వాడు ఊహల్లోకి వస్తాడు. స్కిల్ ఉండదు వాడి దగ్గర, వాడు ఊహించుకొని వస్తాడు, వాడు ఫెయిల్ అవుతాడు. అదే. ఇంకొకటి ఏంటంటే చెడు తిరిగి ఫెయిల్ అవుతాడు. వాడికి అన్నీ ఉన్నాయి, అదృష్టం కూడా సహకరించింది, వాడికి స్కిల్ ఉంది, వాడు అంతా చేయగలడు, కానీ వాడు బ్యాడ్ హ్యాబిట్స్లోకి అడిక్ట్ అయిపోతాడు, వాడు ఫెయిల్ అవుతాడు. ఇట్లా ఒక 4-5% వాళ్ళు ఉంటారు. ఈ టైపు ఫెయిల్ అవుతారు తప్ప అందరూ ఫెయిల్ అయ్యారని మనం చెప్పలేము. కొంతమంది ఫెయిల్ అవుతారు, ఖచ్చితంగా ఫెయిల్ అవ్వకుండా ఏదీ లేదు. ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు రైల్వే ఉద్యోగాలు వస్తున్నాయి, దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 16,000 వేకెన్సీ ఉన్నాయి. కానీ ఎగ్జామ్ ఎంతమంది రాశారు? లక్షల్లో రాశారు. మరి 16,000 మంది ఇస్తే మిగతా రాసిన వాళ్ళందరూ ఏమైపోవాలి? దీంట్లో రిజర్వేషన్లు అని కొంత వెళ్ళిపోతాయి, కొంత అదని ఇదని కొంచెం అవి ఇవి అన్నీ ఎన్నో వెళ్ళిపోతాయి. దాంట్లో హానెస్ట్గా రాసేవాడు, హానెస్ట్గా ప్రయత్నించేవాడు ఎంతమందికి వస్తుంది? ప్రపంచమే లక్ అమ్మాయి. మనం ఈ రోజు ఇంటి నుండి బయటకు వచ్చామంటే మళ్ళీ ఇంటికి వెళ్తామంటే లక్ ఉంటేనే ఇంటికి వెళ్తాం, అంతే. లక్ లేకుంటే ఇంటికి వెళ్ళాం. మన కోసం వెయిటింగ్ చేస్తారు అంతే ఇంట్లో, అంతే. ఇది ప్రతిదీ ప్రపంచంలో లక్. కానీ అలా లక్ అని చెప్పి మనమే ప్రయత్నించకుండా మానేస్తే ఇది మానవ ధర్మం కాదు. మన ప్రయత్నం మనం చేయాలి, ఏదైతే అది అవుతుంది. దేన్ని డీప్గా వెళ్ళకూడదు నాకు దొరికినా ఓకే, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. నువ్వేమనుకుంటావు? పొద్దున్న లేచి గుడికి వెళ్ళావు, దండం పెట్టుకున్నావు, నేనేం చేస్తావు? ఈ రోజు నాతో నేను ఎవరితో గొడవ పెట్టుకోకూడదు స్వామి, నన్ను ఎవరు ఏమనుకోకూడదు అని నువ్వు హ్యాపీగా వస్తావు. సాయంత్రం నేను హ్యాపీగా వెళ్ళాలి, మా ఆయన్ని వేసుకొని 2 తిట్లు తిట్టాలి, మా ఆయన్ని 2 దెబ్బలు కొట్టాలి, ఏదో సంథింగ్ నీ మైండ్లో ఉంటుంది. తీరా చూస్తే ఆఫీస్కి రాగానే ఎవరో ఒక నాలంటోడు వస్తాడు, కిరాక్ వస్తాడు, ఏదో మాట్లాడతాడు. ఆయన దేవుడు స్వామి నిన్ను దండం పెట్టుకున్నా కదా, మళ్ళీ కిరాక్ గడికి ఎందుకు పంపించారు అప్పుడు అనుకుంటావు. అయినా ఆ రోజు నీకు లక్ లేదు, అలా జరగాలి. ఇదే చిరాకుతో ఇంటికి వెళ్తావు. ఇంట్లో మీ ఆయన ఏదో మాట అంటాడు, ఏంది అలా ఉన్నావు అంటే నీకెందుకని ఏదో మాట్లాడుతావు. ఆయన ఇంకా రివర్స్ అవుతాడు, ఎప్పుడు నేను తిట్టేవాడిని కదా, ఈరోజు ఏం తిడతాడు ఏంటి, అక్కడ తిట్లు కానీ ఇక్కడ తిట్లు కానీ నా జీవితం ఏంటని అలా అనిపిస్తుంది. కానీ ఆ డే ఆ డే బ్యాడ్ డే, నెక్స్ట్ డే మళ్ళీ మారిపోతుంది. సేమ్ ఉండదు, అసలు ఉండదు. అసలు చాలా రాంగ్. ప్రతి ఒక్కరు అనుకుంటాడు అయిపోయింది నా జీవితం, అయిపోయింది ఇంకా మరి ఏం లేదనుకుంటాడు. రేపు మార్నింగ్ వేరే 1 సెకండ్ తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎంతమంది జ్యోతిష్యులు ఉన్నారు, ఎంతమంది అది ఉన్నారు, అది ఎవడో ప్రపంచంలో చెప్పలేడు అమ్మాయి తర్వాత ఏం జరుగుతుంది అన్నది 1 సెకండ్ తర్వాత. దానికోసం అంత టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మన బాడీయే మనది కానప్పుడు ఈ ప్రపంచం అంతా ఏంటి? శూన్యం. మనం ఇది వదిలేసి వెళ్ళిపోతాం, ఈ బాడీని వదిలేసి ఏదో ఒక రోజు. మరి ఇంకా నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు,
ప్రయత్నం చేసుకుంటూ పోతే ఏదో వస్తే తీసుకోవాలి, అప్పుడు నవ్వాలి, అప్పుడు ఆడవాలి, అప్పుడు దగ్గాలి, అప్పుడు చేయాలి అంతవరకే. ప్రయత్నం అంతే. పని, ప్రయత్నం, ఫలితం ఏది ఇస్తే తీసుకోవాలి. ఓకే. అంతగానే ఏం లేదు ప్రపంచంలో. మనం ఆశించడంలో తప్పు లేదు, అవును. కానీ ఆశే ముఖ్యం అనుకోవడం తప్పు. అంతే. మనం ఆశించాలి, మన ఎఫర్ట్ కూడా మనం పెట్టగలగాలి. అంతే, పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఎఫెక్ట్ పెట్టుకుని నీకు ఏది రాదు, ఏది రాదు. ఎఫెక్ట్ కంపల్సరీ పెట్టాలి. అందులో ఆశించడం కూడా తప్పు లేదు. మనం చేసే పనికి మనం ఆశిస్తాం. ఏ పని చేస్తాం దానికి అంత డబ్బులు ఇస్తారు, వాళ్ళు మనకి శాలరీ ఇస్తారు, ఏదో అని ఆశిస్తాం, అది కన్ఫామ్. కానీ ఆ శాలరీతో నువ్వు గెట్ అవుతావు లేదా? వచ్చిన శాలరీతో కూడా గెట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, చెప్పలేం కదా. అట్లా మనం కొన్ని ఉంటాయి. ఇప్పుడు అయితే అన్ని ఫీల్డ్లో ఏంటంటే, ప్రతి ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే, నెలకు ఒక్కసారి భయంకరమైన హ్యాపీ శాలరీ వచ్చే రోజు, తర్వాత అలా డ్రాప్ అవుతుంటాడు. అలా డ్రాప్ అయ్యి 30వ తేదీ వచ్చినాడు అక్కడ పూర్తిగా డల్ ఉంటుంది. మళ్ళీ వెంటనే 1వ తేదీ వస్తుంది. ఇది 1 month లోనే జరుగుతుంది. వీడికి ఈ రొటేషన్ అన్నది 1 month లోనే జరుగుతుంది. ఇండస్ట్రియల్ అలా కాదు, ఇయర్లీ, ఒక 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, సంవత్సరాల కొద్ది జరుగుతుంది. దీనికి మధ్యలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వచ్చిందా సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాడికి ఎలా ఉంటుంది, ఒక్కరోజు షూటింగ్ చేస్తే ఆ ఒక్క రోజుని గుర్తుపెట్టుకొని 4 రోజులు గడిపేస్తారు. అయితే ఒక్కటే ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న అదృష్టం ఏంటంటే, ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తి రోజు ఇదేం పని రా, పొద్దున్న లేచి వెళ్ళాలి, సాయంత్రం రావాలి, ఇదేంద్రా బాచే అని ఇసుగుపడతాడు. అంటే ఇసుక్కుంటాడు, వాడు బాధపడుతుంటాడు డైలీ, ఆడు పని చేయలేక, డ్యూటీ చేయలేక. కానీ ఇండస్ట్రీలో ఏంటంటే, పని లేదని బాధపడుతుంటాడు. అక్కడ పని ఉంది, ఎక్కువైందని బాధపడతాడు, ఇక్కడ పని లేదని బాధపడతాడు. అంటే రోజు పని ఉంటే రోజు హ్యాపీ. అదే అనమాట ఇండస్ట్రీకి ఉన్న గొప్పతనం. లిటరలీ ఆ 2 మూవీస్ కూడా ఇంకా అంత ముందు కూడా డేర్, నా టైటిల్స్ డిఫరెన్స్ ఉంటాయి. డేరు, ఉన్మాది, దగడ సాంబ, ఈ టైప్ కొంచెం వెరైటీగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మూవీస్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అందుకే అంటున్నాం సార్, ఎప్పుడెప్పుడు ఇంకా అది అవుటర్ అవుతాయా, ఎప్పుడు చూడాలా అని అయితే మంచి ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాం మీతో మాట్లాడిన తర్వాత. చాలా వరకు లైక్ ఏంటంటే, మీతో మాట్లాడిన తర్వాత ఒక రియలైజేషన్, లిటరలీ ఏదైనా సరే న్యాచురల్ గానే ఆలోచిస్తున్నారు. అంటే ఏదో అన్నట్టు ఆలోచన లేదు, మాట లేదు. ఈ ప్రపంచంలో ఏదో అని ఆలోచించేవాడు మూర్ఖుడు. నా లెక్క ఏదో అని ఆలోచించేవాడు మూర్ఖుడు. ఏదో ఆశించవచ్చు, కానీ ఆశ నిజమే అవుతుంది అన్నది మూర్ఖుడు. ఆశించదు, తప్పులేదు. మీరైతే మాత్రం ఏదైతే జరుగుతుందో దాన్నే ఆశిస్తున్నారని అయితే మేము నమ్ముతున్నాం. జరిగేది ఆశిస్తానని అంటే ఇది జరగవచ్చు, మేబీ అది కూడా జరగవచ్చు అనుకుంటా. కానీ ఎందుకంటే నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ జరుగున్నాయి ఇండస్ట్రీలో. నేను ఎవరికైతే చెప్పకూడదు కానీ సమయం వచ్చింది కదా చెప్తున్నా. కానీ అది నేను ఎవరికైతే తిండి పెట్టి కొన్ని సంవత్సరాలు పోషించిన వాళ్ళు కూడా, నేను మనోడే కానీ కానిరా అని దగ్గర పెట్టుకున్నోడు కూడా చాలా పెద్ద పెద్ద లోతు గోతులు తవ్వారు. అర్థమైందా? నన్ను ఎంతో ప్రాబ్లంలోకి పడేశారు. ఆ రోజు కూడా నేనేమనుకున్నాను తెలుసా, ఓహో ఈడు కాకపోతే ఇంకొకటి వస్తాడు. మొత్తం మీద అయితే నాకు ఆ ప్రాబ్లం రాసింది కదా, ఈడిని ఎందుకు అనుకోవాలి, ఈడు కాదు తప్పు చేసింది, నా ప్రాబ్లం నాకు తప్పు చేసిందని. ఆ రోజు కూడా తప్పు చేసింది వాడు కాదు, అంటే నాకు ఈ ప్రాబ్లం రావాలని ఉంది, వాడు కాకపోతే ఇంకోటి వస్తాడు ఆ ప్లేస్ లో. లిటరలీ పాజిటివ్ వైబ్ కి అయితే మాత్రం లిటరలీ హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా అది ఎందుకంటే మనం ఆలోచించాల్సింది. ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు మనం రైటే మనం అనుకుంటాం, నిజంగా చెప్పు వాడు లేకపోతే ఇంకోటి రాడా, అంతే. జరగాలి అని రాసి పెట్టుంటే ఏ విధంగా జరుగుతుంది కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడు మనకు నేర్పించిపోతున్నాడు. చెడ్డోడు మనకి ఎప్పుడు చెడ్డోడు కాదు, చెడ్డోడే మన మంచోడు. ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఇప్పుడు మనం బ్రెయిన్ షార్ప్ అవడానికి కూడా ఎవరు తెలుసా, చెడ్డోడే. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, ఎవరైనా ఎదుటోళ్ళు చూసి నిన్నంటే ఏమమ్మా ఏం యాంకరింగ్ చేసావు, అదేం అది చేసావు ఇది చేసి ఉంటుందమ్మా, ఎక్కడెక్కడ తప్పులు చేసావు అని ఎదుక్కుంటావు. ఎదుక్కొని రేపు మళ్ళీ ప్రాపర్గా మళ్ళీ పర్ఫెక్ట్ చేస్తావు.
అదే నీ ముందు నేను చెప్పట్లు కూడా సూపర్ అమ్మా సూపర్ అదే అంటే ఇంకా అసలు పట్టించుకో దాని గురించి. నేను నేను స్టార్ అది ఇది అని అనుకుంటాం. రోజు ప్రాబ్లమ్సే వస్తుంటాయి. రిపీట్ అవుతానే ఉంటది అంతే. చెడ్డోడే నీకు మంచోడు. ఎవడైతే నిన్ను అంటాడో వాడు ఖచ్చితంగా నీకు మేలు చేసినట్టే. అది మనం పాజిటివ్ గా తీసుకోగలగాలి. నేర్పించినట్టు. ఎప్పుడైనా నీలో ఉన్న ప్రతి ఒక్క టాలెంట్ ని చెడ్డోడే బయటికి తీస్తాడు. మంచోడు ఎవడో నీకు బయటికి తీయడు. ఎవరు చెడ్డోడు? మన ఇంట్లోనే మన నాన్న చెడ్డోడు అవుతాడు, మన తండ్రి ఉంటే మన చెడ్డోడు అవుతాడు. ఏం చేస్తున్నావు అసలు ఏం అంటే నీలో ఇంకేముంది ఏముంది బయటకు వస్తుంటుంది. అట్లా మన ఇంట్లో తిడతారు దట్ అంటారు. ఇలా అంటున్నారు లేదు ఇంకా బాగా చేసి చూపిస్తే సంగతి ఇంకా బాగా చేస్తారు. అది ఇది పాజిటివ్ తీసుకుంటే బాగా చేస్తూ ఉంటారు. అదే నెగిటివ్ తీసుకుంటే వీళ్ళు ఇలా తిడుతున్నారు అసలు ఇంట్లోనే అవసరం లేదు నేను బయటకు వెళ్ళిపోతా అంటాడు. అవును, మనం రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఎలా రిసీవ్ చేసుకుంటామన్నా అది లెక్క. ఇది చాలా మంది ఇంకోలాగా అనుకుంటారు కానీ యాక్సెప్ట్ చెయ్యలేరు చాలా మంది. ఒక అహంకారం అనేది అడ్డొస్తుంది. నేను ఇంత బాగా చేసినా సరే చెయ్యలేదు అని అంటున్నారే అని చెప్పి అదొక మైనస్ దీంట్లోకి వెళ్తారు తప్ప అదొక పాజిటివ్ అని అయితే మాత్రం అనుకోరు. అమ్మాయి అహంకారం అనేది అన్నావు కాబట్టి అహంకారం ఎవరికి ఉండాలి? అహంకారం ఎవరికి ఉండాలి చెప్పు? నేనే గొప్ప అని ఫీల్ అయిన వాళ్ళకి ఆబ్వియస్లీ అది ఉంటది. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాని మీద. ఒక్కరోజు ఇంట్లో పని మనిషి రాకపోతే వాడి పని నాడు చేసుకోలేదు. అహంకారం ఎవడో గొప్ప చెప్పిన అంతే. పని మనిషి కన్నా గొప్పడువా? కాదు కదా. కాదు కదా. మరి అహంకారం దేనికి? ఒక్కరోజు నీ కింద పనివాడు ఎవడు రాకపోతే నీ ఇంట్లో పని జరగదు. మరి నువ్వు ఎవరికన్నా గొప్ప? ఈ భూమి మీద ఎవరు కానీ ఎవరికన్నా ఎవరు గొప్పోళ్ళు కాదన్నది నా ఒపీనియన్. ప్రతి ఒక్కరూ ఒకరు మించిన వాళ్ళు ఒకరు ఉంటారు. నాకన్నా నీకేదో ఎక్కువ ఉండొచ్చు, నీకన్నా నాకేదో ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఆమె టీలు తీసుకొచ్చింది, వాటర్ తీసుకొచ్చింది, అన్ని ఇచ్చింది. ఇప్పుడు ప్రతిరోజు నువ్వు యాంకరింగ్ పని చేసి ఆ పని చేయగలవా? చేయలేవా? ఆ పనులు ఆమె గొప్ప, నీ పనులు లేవు గొప్ప, నా పనులు. ప్రతి ఒక్కరు ఎవరి పనులు గొప్పలే. కాబట్టి నేననేది ఏంటంటే ప్రతి ఒక్కరు గొప్పలే. ఎవరికి అహంకారం అవసరమే లేదు ఇక్కడ. అలా బతకగలిగితే ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు అన్నది నా ఒపీనియన్. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండడానికి కారణాలు కొన్ని ఉంటాయి. అవి నేర్చుకోకపోతే మనం ఇప్పుడు అన్నీ నీకు తెలుసు అనుకున్నాం అనుకో, నేనేదో చెప్పబోతుంటాను, నాకు తెలుసులేండి మీరేం చెప్తారు. డెఫినెట్లీ అలా ఆపినప్పుడు ఏమవుతుంది, నా దగ్గర వచ్చే మాట, నా దగ్గర వచ్చే ఏవో ఒక ఎమోషన్ని నువ్వు మిస్ అవుతావు. అనుకుంటావు నువ్వు తెలుసని చెప్పుకోవడం వల్ల నేనేమనుకుంటాను తెలుసు ఉంటుంది కదా ఎందుకులే అని నేను ఆగుతాను. ఒకవేళ కోపంగా చెప్తే ఏం కోపడతా చెప్తే ఏం లాభం అనుకుంటా. అంటే ఏ విధంగానే నీకే మైనస్. ఇది చాలా మందికి తెలియదు. అది ఎదుటోడు ఏదైనా చెప్తుంటే ఆగిరా నాకు ఆయన తెలుసు అంటాడు. కాదురా నాయన విను, సైలెంట్గా ఉండు. నేను ఎవడేది చెప్పినా అవునా అవును అలా అయిందా అని ఇట్లే ఉంటా, తర్వాత మాట్లాడతా. అది కాదురా ఇది అది అని చెప్తా. అప్పుడు వాడు షాక్ అవుతాడు. అప్పుడు వరకు అది తెలియదు. మనం వినాలి. ఏమైనా రావచ్చు. దానికోసం ఏంటంటే ప్రతి ఒక్కటి ఏంటంటే ఈ అహంకారాలు ఇవి అవి కాదమ్మా. ఎవడు ఏ పని చేస్తున్నాడు ఆ పనిలో గొప్పవాడు. ప్రతి పని హానెస్ట్గా చేయాలి. ఇదే నేను కోరుకునేది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు ఏంటంటే నీ జరిగే మైనస్లకి భయపడి వేరే నిర్ణయాలు తీసుకోకూడదు అన్నది నా కోరిక. ప్రతి ఒక్కరికి మైనస్ జరగవచ్చు. ఈ రోజు ఉన్నట్టే రేపు ఉంటుంది అని ఎప్పుడూ అనుకోకూడదు. దాన్ని ఒక్కదాన్నే బేస్ అయ్యి మనం జీవితం కొనసాగించాలి. ఇప్పుడు మన పెద్దలు మన ఇంట్లోనే పెళ్ళిళ్ళు చేసేవారు. అంటే చుట్టాల్లోనే పెళ్ళిళ్ళు ఎందుకు చేసేవారంటే ఈరోజు గొడవ అయిన తర్వాత ఈ గొడవ ఎలా ఉండిపోలే, రేపు అత్త ముఖం మా అమ్మ ముఖం వాళ్ళ ముఖం చూసి పోన్లేరు చిన్నదే ఏమని అంటే ఇంట్లోటే కదా సర్దుకుంటూ పోదామని ఈ రోజుది రేపు ఉండదని ఉద్దేశంతో అలా చేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఈరోజు పెళ్లి చేస్తున్నారు, రేపు తెల్లారి డైవర్స్ అవుతుంది. ఇట్లా అదే అనమాట. దేన్ని మనం తొందరపాటు నిర్ణయాలు కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం. వచ్చామా లైఫ్ ఇదే అని డెఫినెట్గా బేస్ అయ్యి వెళ్తే డూ ఆర్ డై. ఏదో ఒకటి జరగవచ్చు. జరగకపోయినా నీవు అలాగే ఉండాలి.
అప్పుడే అనుకున్న గోల్ ఏదైతే ఉందో అది ఫుల్. మాక్సిమం వెళ్తుందమ్మా. ఎక్కడో ధర అయితే వస్తుంది, నాకు తెలిసి ఎక్కడో ధర ఏదో ఒక రూట్లో రావచ్చు. నా రూట్లో రాకపోవచ్చు. ఒక పునాది అనేది చాలా గొప్పది. నా రూట్లో రాకపోవచ్చు, నా పిల్లల భవిష్యత్తులో రావచ్చు. నాకు రాకపోయినా నా రక్తానికి వచ్చిన చాలు కదా అని బతకాలి. ఇక్కడ అలా లేదు, అంత టైం లేదు ఎవరికి. వచ్చేమో ట్రై చేసామా నేనే మనం అన్నది మర్చిపోయి నా అనేది బ్లాస్ట్ అవుతుంది, మన అనేది పోతుంది. కొన్ని నేర్చుకుంటే ఇప్పటికి హ్యాపీగా ఉంటాం. ఆ హ్యాపీనెస్ పోగొట్టుకుని ఈ జీవితంలోన ఏదో నేను సాధించాను అన్నట్టు ముందే ఫీల్ అవుతాడు. ఆ ఫీల్లోనే మొత్తం పోతాడు. అప్పుడు పిక్చర్ అవుతాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. అట్లా జరుగుతుంటాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క విషయం అయితే ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఇప్పటి వరకు చాలా మంది మూవీ ఫీల్డ్ కి వెళ్ళాలి అని అనుకుంటే చాలా అట్రాక్టివ్ గా హ్యాపీ మూమెంట్ తో చాలా మంది ఇండస్ట్రీలోకి అనేది వెళ్ళడం జరుగుతుండేది. సక్సెస్ అవుతామా లేదా అని ఒక భయంతో మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ మన ఎన్ఆర్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో, ఈ డైరెక్టర్ సారు, ఎప్పుడైనా సరే మీకు ఆ బ్యాక్ స్టెప్ వెయ్యాలి అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు సార్తో ఒక 10 నిమిషాలు మాటైనా మాట్లాడండి, లేదా అతని మూవీ ఏదైనా చూడండి, లేదంటే అతనితో ఒకసారి ఒక 10 మినిట్స్ ఒక చిట్ చాట్ అయినా చేయండి. వెంటనే మీరు ఏదైతే బ్యాక్ స్టెప్ వేయాలి అని అనుకున్నారో దాని నుంచి అయితే మళ్ళీ మీరు పుష్ బ్యాక్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే అంత మోటివ్ స్పిరిట్ అయితే సార్లో ఉంది, అంత పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంది సార్. వన్ థింగ్ ఏంటంటే, లైఫ్ లో జరిగేవే మనకి చాలా వరకు మన సక్సెస్ ని, మన లైఫ్ లీడ్ చేయడాన్ని నేర్పిస్తుంది. మన జీవితమే మనకి గుణపాఠం అనేది. ఇంకొక థింగ్ కూడా ఏంటంటే, లేడీస్ ఎక్కువ ఎమోషనల్ అవుతారు, జెంట్స్ అసలు అవ్వరు అని ఒక స్ట్రాంగ్ ఇది ఉంటది. బట్ సార్ లో కూడా చాలా ఎమోషనల్ ఇదైతే మాత్రం ఉంది. ఎవరైతే ఆ బాధని అనుభవిస్తారో, ఆ బాధని ఎదుటి వాళ్ళలో చూడాలి అంటే వాళ్ళకి అది సాధ్యం కాదు. అందుకు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి అని కూడా సార్ అయితే మాత్రం అనుకుంటున్నారు. లిటరల్లీ ఈరోజు అయితే మాత్రం చాలా హ్యాపీ ఉంది సార్. మీతో ఇంటర్వ్యూ నిజంగా చాలా చాలా బాగుంది. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే ఇది నాట్ ఓన్లీ మూవీ ఫీల్డ్ అనే కాదు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే అది జనరల్ గా ఒక మైండ్ థాట్ ప్రాసెస్ కోసం మాత్రమే ఈ రోజు మీరు డిస్కస్ చేశారు. నిజమే. ఇది ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ ఎవరు చూసినా మూవీ వాళ్ళే చూడాలని లేదు, నిజమే కదా, నా లైఫ్ లో కూడా ఇలా జరిగింది కదా అని ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతారు. అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేకపోతే ఒక లైక్ బిజినెస్ మ్యాన్, ఎవరైనా ఒక కామన్ పర్సన్ ప్రతి ఒక్కరు చూస్తే మాత్రం ఖచ్చితంగా అదే రియలైజ్ అవుతారు. నిజంగా బాగుంది, ఈ మోటివ్ ఉంటే బాగుండేమో, ఇది నేను ముందే వినుంటే బాగుండేమో అని రియలైజ్ అయితే మాత్రం చాలా మంది అవుతారు సార్. లిటరలీ నేనైతే చాలా చాలా హ్యాపీ. ఇంత మీ విలువైన సమయాన్ని, అలానే చాలా మంచి మంచి వర్డ్స్ అయితే మాత్రం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, ఈ రోజు ఎన్ఆర్ రెడ్డి సార్ తో మన ఇంటర్వ్యూ సూపర్ అంటే సూపర్ జరిగిందండి. మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.